గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. వైద్యో నారాయణో హరి అంటాం, డాక్టర్ని దేవుడితో పోలుస్తాం. అలాగే అప్పిచ్చువాడు వైద్యుడు అంటాం. ఒక ఊరిలో అప్పిచ్చువాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి. ఎందుకంటే ఈ ఇద్దరు ఉంటేనే మనిషి సుఖంగా ఉండగలుగుతాడు. అవసరమైనప్పుడు అప్పిచ్చేవాడు అప్పిస్తాడు, ఆపద వచ్చినప్పుడు డాక్టర్ ప్రాణాలు పోస్తాడు. అందుకనే డాక్టర్ కనపడగానే దేవుళ్ళ పేద పేషెంట్లు ప్రత్యేకించి కాళ్ళు వేళ్ళు మొక్కుతారు. మా కొడుకునో మా తండ్రినో మా అమ్మనో బతికించండి మహానుభావ అని డాక్టర్లు మొక్కుతారు. కానీ మన డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు టెస్టులు రాస్తున్నారు, ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారు. ఇటీవల కాలంలో అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ రాస్తున్నారనే చర్చ మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ప్రైవేట్ రేడియాలజీ లేకపోతే ప్రైవేట్ డయాగ్నోసిస్ సెంటర్లు కానీ, అలాగే మెడికల్ షాప్స్ కానీ ఇష్టారాజ్యంగా డాక్టర్లతో కుమ్మక్కై దోచేస్తున్నాయనేది బహిరంగ రహస్యం. డాక్టర్లకు కూడా కమిషన్లకు కకుర్తిపడి అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు రాయడం, ఒక రోగికి 10-15 రకాల టెస్టులు రాయడం అనేది పరిపాటిగా మారిన నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన అందరికీ ఆదర్శనీయమైన ఒక నిర్ణయం తెలంగాణలో డాక్టర్లు తీసుకున్నారు. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, చెడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు విమర్శించడమే కాదు, మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణలో ప్రైవేట్ డాక్టర్లు కానీ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కానీ, అలాగే ప్రైవేట్ డయాగ్నోసిస్ సెంటర్స్ అసోసియేషన్స్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలనే బాధ్యతతోనే ఇవాళ లెఫ్ట్ హ్యాండెడ్ నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇక మీదట డాక్టర్లు ఎవరికైనా కమిషన్లు ఇవ్వరాదనేది డయాగ్నోసిస్ సెంటర్లకి, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అండ్ హాస్పిటల్స్కి చాలా స్పష్టంగా వివిధ అసోసియేషన్ల బాధ్యులు తేల్చి చెప్పారు. డాక్టర్లు కూడా ఇక మీదట కమిషన్ల కోసం పనికిరాని టెస్టులు, పనికిమాలిన టెస్టులు రాయొద్దనేది డాక్టర్లకు కూడా చేసిన సూచన. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా అవసరం లేని టెస్టులు రాసినట్టు ప్రూవ్ అయితే అసోసియేషన్లే ముందడుగు వేసి ఆ డాక్టర్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు, సంబంధిత చట్టపరమైన చర్యలకు అసోసియేషన్లే నిర్ణయం తీసుకుంటాయని కూడా హెచ్చరిక జారీ చేసిన ఒక ఆదర్శనీయమైన నిర్ణయం నిన్న తీసుకున్నారు. దాని మీద ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. ఈ డిబేట్లో డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, అలాగే రవీందర్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, అండ్ శ్రీధర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే మంచాల రవీందర్ గారు, ఫౌండర్ కమ్ స్టేట్ జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వారు, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నరసింగారెడ్డి గారు వరంగల్ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా రవీందర్ రెడ్డి గారు, ఇటీవల కాలంలో డాక్టర్లు అంటే మీరు ఎలాగో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఒక అడుగు ముందుకేసి కొంచెం కఠినంగానే మాట్లాడతా. కొంచెం వెరితలలు వేసింది మన వైద్యం. ఉదాహరణకి ఆ కాళ్ళు కోసి పొడుగు పెంచుతాం అనేది ఇక పరాకాష్ట అనమాట. అంతకు మించిన పరాకాష్ట ఇక ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. సో ఎనీవే, ఈ డిబేట్ను ఓపెన్ చేస్తూ ఐ అప్రిషియేట్ యువర్ కమ్యూనిటీ, యువర్ అసోసియేషన్స్, యువర్ ఇనిషియేషన్, ఎవ్రీథింగ్. కాకపోతే ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంప్లిమెంట్ అవ్వకపోతే మళ్ళీ మనం ఆరంభ శూరత్వంలాగా అవుతుంది. అయినా ఆదిలోనే హంసపాద అనకూడదు కాబట్టి డెఫినెట్గా అవుతుందని కోరుకుంటాం. అయితే ఎక్కడెక్కడ ఈ లాక్నోస్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి, మీరేమి ఐడెంటిఫై చేశారు? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ కౌన్సిల్ తీసుకునే యాక్షన్స్కి మీరు అభినందించు, థ్యాంక్ యూ. అంటే చాలా మటుకు ఈ అనవసరమైన టెస్ట్ రాయడం అనేది గుర్తిస్తున్నాం. డెఫినెట్గా సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, అవసరం ఉన్నా లేకున్నా నర్వ్ కండక్షన్ స్టడీస్ అని, బ్లడ్ టెస్ట్లు అని, ఇది అందరికీ తెలిసిన విషయమే. అది అందులో కిక్ బ్యాక్స్ కూడా తీసుకోకూడదు. తీసుకుంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. కమిషన్, నర్సింగ్ హోమ్స్ కూడా పేషెంట్ల పంపితే కమిషన్ ఇవ్వడము, డయాగ్నోస్ సెంటర్స్ కానీ, ల్యాబ్స్ కానీ, రేడియాలజీ సెంటర్స్ కానీ కమిషన్లు ఇస్తే వారి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. మాకు ఎవిడెన్స్ దొరికితే మాత్రం తప్పక చర్య తీసుకుంటాం. అందులో సెకండ్ ఒపీనియన్ లేదు. ఇప్పుడు మా నిజామాబాద్లో కూడా రేడియాలజిస్టులు, అల్ట్రాసౌండ్ చేసే, స్కానింగ్ చేసే డాక్టర్లంతా కూడా
ఈ ఈ ప్రయాణంలో అంటే మంచిగా పేషెంట్లకు మనకు ఏదో విధంగా హెల్ప్ చేద్దాము, మనం అంతా బాగుండాలి. ఇప్పుడు మోదీ గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మన మెడికల్ కౌన్సిల్ వైద్య రంగము కూడా అన్న దృష్టిలో చాలా మంది నిన్న సిటీలో కూడా మోడీ గారు మిమ్మల్ని ప్రభావితం చేశారు. ఉంటుంది కొద్దిగా తప్పలేదు సార్, హానెస్ట్ గా మాట్లాడదాం. ఆయన మన నాయకుడు, మన ప్రధానమంత్రి కాబట్టి మన ప్రధానమంత్రి ఫాలో హిమ్, యూ హావ్ టు రెస్పెక్ట్. ఎస్ సార్. డాక్టర్ నరసింహారెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీరు గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించిన దీనికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇలాగే కొంచెం అక్రమాలు అవి జరిగితే వాటిని బయట పెట్టారు. తర్వాత మెడికల్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. కాస్త సొసైటీకి పనికొచ్చే పనులు చేశారు. 2-3 సార్లు మేము ఘాటుగా మాట్లాడినా కూడా భరించి మరీ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయానికి నిజంగా ఇది హోల్ హార్టెడ్లీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ అసోసియేషన్స్, ఆల్ యువర్ కమ్యూనిటీ, డాక్టర్స్ కమ్యూనిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే సొసైటీలో ప్రజలకి, ప్రత్యేకించి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్, వీళ్ళకి వాళ్ళకొచ్చే రోగం కంటే ఆసుపత్రే పెద్ద రోగం అయింది. దట్ ఈస్ ట్రూ. హాస్పిటలే పెద్ద రోగం అయింది. ఆ రోగం ఆ మనిషిని ఎంత తినేస్తుందో తెలియదు, కానీ హాస్పిటల్కి వేస్తే తినేస్తున్నారు అనేది ఓపెన్గా మాట్లాడుకునే మాట. ఇప్పుడు నేను ఇంకింత ఓపెన్గా మాట్లాడుతున్నా, ఎందుకంటే మీరే ముందుకు వచ్చారు కాబట్టి. సో ఎందుకు మీరు దీన్ని కప్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను ఐఎంఏ అధ్యక్షుడు అయ్యాక ఇవన్నీ ముందు నుంచి కూడా చూస్తున్నాము. మాది ఒక వైద్యుల కుటుంబము. మా తల్లిదండ్రులు కానీ, నేను కానీ, మా అబ్బాయి కానీ అందరం కూడా వైద్య వృత్తిలో ఉంటున్నాము. నేను ముందు నుంచి కూడా గమనించేది ఏంటంటే, ఒక రోగి వైద్యుడి దగ్గరికి వచ్చినప్పుడు కష్టాలతో వస్తున్నారు. కష్టంలో వచ్చినప్పుడు మనము తను ఆదుకొని మనము ఎంత చేయగలుగుతా అంత వైద్యం చేసి తక్కువ ఖర్చులు చేసి పంపించిన బాధ్యత ఒక వైద్యుడి మీద ఉంది. కానీ అది దారి తప్పి ఈ కమర్షియలైజ్డ్ అయిపోయి ఈ డాక్టర్ లాంటి కొత్తగా వచ్చిన డాక్టర్లు వీళ్ళందరికీ ఏంటంటే ఓవర్ నైట్ కాంపిటీషన్తో ముందుకెళ్ళి, అంటే ఇక డబ్బు మీద సంపాదించాలని, పెద్ద బిల్డింగ్స్ కట్టాలని దాంతో ఇట్లాంటి అన్ని చేస్తున్నారు. సో దాంతో అప్పుడు అనుకున్నాడు దీని కాదంటే ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది అధ్యక్షుడిగా. నేను మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారితో కూడా మాట్లాడాను. సార్, మనము ఈ ఇల్లీగల్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ని అరికడితే మాకు యాజ్ ఏ రెగ్యులేటరీ బాడీ, యాజ్ ఏ అథారిటీ మీరు ముందుకొచ్చి మాకు సహకరిస్తే డెఫినెట్గా ఐఎంఏ ముందుకొచ్చి ఇలాంటి చర్యలను మనం తగ్గిస్తామని, అలానే సొసైటీలో పేషెంట్స్కి కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే ఈ కమిషన్లు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇవి దాంతోపాటు నాణ్యత పెరుగుతుంది. అదేగాక మెడికల్ కౌన్సిల్ అనేది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ. వాళ్ళు మనం చూసాము, ఒక 9 డాక్టర్లని తప్పు చేసిన వాళ్ళు సస్పెండ్ చేశారు. అలా ఇప్పుడు ఐఎంఏ విల్ బి మేజర్ వాచ్ డాగ్. అంటే నేనేం చేసినట్టే ఐఎంఏ, దాని తర్వాత ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్, ఈ ల్యాబ్ అసోసియేషన్ అందరినీ కూడా మాట్లాడి వాళ్ళందరినీ మోటివేట్ చేసి, ఈరోజు ప్రపంచం అంతా మారుతుంది, దేశంలో మార్పు వస్తుంది. మోడీ గారు పిలుపునిచ్చారు. మరి వైద్యంలో మళ్ళీ పిలిపించి మనం ఎందుకు ఆదర్శంగా నిల్చొని మొత్తం అసలు ఈ సొసైటీలో ఉన్న ఈ చెడుని మనం ఎందుకు క్లీన్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము. ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరు డాక్టర్లు కూడా అందరూ కోఆపరేట్ చేస్తూ అంటున్నారు. దీన్ని డెఫినెట్ గా మేము ఇంప్లిమెంట్ చేసి తీరుతాము. దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మొదటి బాధ్యతలు వహించి అసలు మొత్తం తెలంగాణలో ఇది లేకుండా చేస్తామనేది నేను అనుకుంటున్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. రమేష్ రెడ్డి గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో భారతదేశంలో రకరకాల నిబంధనలు రూపొందించడము, అది డాక్టర్స్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ చాలా రకాల వర్క్ చేస్తూ ఉంటుంది. బట్ ఎక్కడా కూడా ఉన్నాయి, యాక్ట్స్ లేవని కాదు, యాక్ట్స్ చాలా ఉన్నాయి. బట్ ఎన్ఫోర్స్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ సీరియస్గా తీసుకోకపోయి ఉండొచ్చు, లేదా డాక్టర్స్ కమ్యూనిటీ స్ట్రాంగ్ కమ్యూనిటీ, ఇన్ఫ్లుయెన్స్డ్ కమ్యూనిటీ అండ్ వెరీ ఎకనామికల్ ఫైనాన్షియల్గా సౌండ్ కమ్యూనిటీ కాబట్టి ఎవరు టచ్ చేసి ఉండకపోవచ్చు. ఇన్నాళ్ళు చేయని ఆలోచన ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉందా? ఇది మెయిన్గా మనం మాట్లాడాల్సింది ఇక్కడ. ఇది ఎథికల్ ఇష్యూ, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎథికల్ ఇష్యూ ఇది ఒకటి. రెండోది, మీ కమ్యూనిటీ, డాక్టర్స్ కమ్యూనిటీ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి, ఎవరైనా ఇది సెల్ఫ్ రెగ్యులేషన్ పెట్టుకునే, స్వీయ నియంత్రణ పెట్టుకునే ఒక నిర్ణయం ఇది.
సో ఎంతవరకు మనం సక్సెస్ అవ్వగలము, సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఏం చేస్తే సక్సెస్ అవుతుంది? ముఖ్యంగా చూడండి, ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ ఏదైతే ఉన్నదో ఒక సేవాభావంతో చేయవలసిన ప్రొఫెషన్, కానీ ఈ రోజు ఏమైపోయిందంటే టోటలీ కమర్షియలైజ్ అయిపోయింది. మీరు చెప్పినట్లు రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎంసీఏ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ డాక్టర్స్, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఉన్నది, డిస్పెన్సింగ్ ఆఫ్ డ్రగ్స్, క్రిమినల్ లా ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఎవరు పడితే వాడు ఇష్టం ఉన్నట్లు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, అలోపతిక్ కానీ ఏ మెడిసిన్ అయినా కానీ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు అన్నది నియంత్రణలు అన్నీ ఉన్నాయి. కానీ చట్టపరంగా ఇన్ని నియంత్రణలు ఉన్నా కానీ ఇవాళ ఈ దుస్థితికి ఎందుకు వచ్చినాం అన్నది మనము నిజంగా దీన్ని ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రభావితం చేస్తుంది ఏంటంటే టోటల్ కమర్షియలైజేషన్ ఆఫ్ ది సిస్టమ్. దీన్ని ఒక సేవాభావం కాకుండా కమర్షియలైజేషన్ చేశారు. ఒక్కో కార్పొరేట్ హాస్పిటల్ వెళుతున్నారు, ఓవర్ నైట్ హాస్పిటల్ నడవాలి, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో పేమెంట్ చేసేది ఉంటుంది. దానికి ఏం చేస్తున్నారంటే అడ్డదారి దొక్కి మీరు పేషెంట్ పట్టుకరండి, మీకు 40% ఇస్తాము, 50% ఇస్తాము, ఇటువంటివి మీరు వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇచ్చినాక హ్యూమన్ టెండెన్సీ అవును అది అవుతున్నది. ముఖ్యంగా దీనికి ఇంకొకటి రూట్ కాజ్ ఇంకోటి ఉందండి, అది మనం చాలా ఇంపార్టెంట్ తీసుకోవాల్సింది, ఇస్ క్వాకరీ. ఇవాళ మెడికల్ బిజినెస్ని ఐ కాల్ ఇట్ అస్ బిజినెస్ బికాస్ డెఫినెట్లీ బిజినెస్, ఎందుకంటే బయట ఏదైతే అవుతుందో అది రియల్లీ బిజినెస్. అది ఈ మెడికల్ బిజినెస్ ఏదైతే ప్రైవేట్ సెక్టర్లో జరుగుతుందో దీన్ని నియంత్రిస్తుంది, దీని వెనకాల ఉంది ప్రోత్సహిస్తుంది. దగ్గర 70% ఈజ్ ఓన్లీ క్వాక్స్. అంటే ఈ అన్క్వాలిఫైడ్ పీపుల్ ఓవర్ నైట్కి ఎవరైతే ఒక దుకాణం ముంగట ఒక బోర్డు పెట్టేసుకొని డాక్టర్ అని చలామణి అవుతున్నారో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు నియంత్రణ చేసే వారికి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ తీసుకోండి, అక్కడ నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి, టోటల్ కంట్రోల్ మొత్తము వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. ఇంతకుముందు నేను ఎథిక్స్ కమిటీ చైర్మన్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నప్పుడు కూడా మేము 20-30 కేసులు ఎక్కడైతే బోగస్ డాక్టర్స్ ఉన్నారో అని చలామణి అవుతున్నారో వాళ్ళ మీద నియంత్రణ చేస్తానికి కంప్లైంట్స్ మేము లోకల్ ఎస్పీ కానివ్వండి, లోకల్ ఐజీ రేంజ్ కానివ్వండి, ఈవెన్ డిఐజీ రేంజ్ వరకు కూడా మేము కంప్లైంట్స్ పంపించడం జరిగింది. ఈ రెగ్యులేటరీ బాడీస్కి మాకు ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటానికి ఉండదు. మనం ఒకటి ప్రపోజ్ చేయగలుగుతాము, కన్సర్న్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇవ్వగలుగుతాం, కానీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇది చైన్ రియాక్షన్ మాత్రం చేయగలరు తప్ప you అంతే. cannot take action. ఇది చైన్ రియాక్షన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో పాస్ చేసింది, జెనరిక్ డ్రగ్స్ తప్పితే మీరు వేరేది రాయొద్దు అన్నది లా అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ బై ఎంసీఐ, ఇట్ ఈస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. But no one- జెనరిక్ no one డ్రగ్స్ is following. అది స్లోగా వస్తుంది. ఇప్పుడు Okay. మనకు ఆల్రెడీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ లో ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో అది ఇన్ని రోజులు లేదు. Right. మీరు జెనరిక్ డ్రగ్స్ రాసినట్లయితే ఈ ప్రైవేట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఇస్ ద బిగ్ మాఫియా అనండి. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కంట్రోల్స్ ది మెడికల్ సిస్టమ్, ఇక్కడనే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏమైతున్నాయి, జెనరిక్ డ్రగ్స్ రాయకుండా మీరు ట్రేడ్ నేమ్స్ రాసే వరకు అవి డిస్పెన్సింగ్ ఎక్కడైతుంది, మెడికల్ షాప్స్ లో. మెడికల్ షాప్స్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ వెరీ క్లియర్లీ స్పెసిఫైస్ Yeah. scheduled drugs cannot be dispensed across the counter without a prescription. How many of the medical shops are practicing it? Right. మీరు డ్రగ్ కంట్రోలర్ నడితే ఏమంటారు వాళ్ళు, మా దగ్గర సిబ్బంది లేదు, సిబ్బంది కొరత. అంటే ఒక మనిషి జీవితము వాళ్ళ మొత్తం జీవిత చాలా కీలకమైన దానికే సిబ్బంది అంకితం లేదనే చేసిన సమాధానం మొత్తం మీకు frequent ధారాదత్తం వస్తుంది. చేస్తుంటే కూడా దానికి మీరు నియంత్రణ చేయకపోతే ఇంకా దేనికి చేస్తారు మీరు? చాలా కీలకమైన సబ్జెక్ట్ కావచ్చేమో. పబ్లిక్ కాల్స్ ఓపెన్ అయినాయి సార్, మనం వాటిని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం కనపడతా ఉంది. ఖమ్మం నుంచి అర్జున్ రావు గారు. నమస్కారం సార్. వెంకటేశ్వర గారు నమస్తే సార్. మన డాక్టర్లు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సార్ ఇక మీదట కమిషన్లకు కక్కుర్తి పడి పిచ్చి పిచ్చి టెస్టులు రాయొద్దు, అనవసరమైన మందులు రాయొద్దు అని. సార్ సో దీని మీద మీరు వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారు? సార్ ఇప్పుడు ఖమ్మంలో ఎక్కువ డాక్టర్స్ ఎండీలు అని పేర్లు పెట్టుకునేది ఆర్ఎంపీ డాక్టర్లే సార్. ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కువ ఉన్నారు. ఈ డాక్టర్స్ వచ్చి రైడ్ చేయటం, వాళ్ళు ఎంత కొంత కమిషన్ తీసుకోవటం, మళ్ళీ వదిలిపెట్టడం, 100% ఆర్ఎంపీ డాక్టర్లు ఆపరేషన్లు చేస్తున్నారు సార్. మరి దారుణంగా ఉంది ఖమ్మంలో. ఎందుకంటే ఏజెన్సీ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. పాపం ఎస్టీ వాళ్ళు బాగా ఉన్నారు సార్ దగ్గర. ఇటు వరంగల్ నుంచి, బంగ్లా, తొరూరు నుంచి వస్తారు. వాళ్ళకి రావడం, ఆర్ఎంపీ తీసుకురావడం, కమిషన్ తీసుకోవటం. అసలు డాక్టర్ మెయిన్ ఎండి అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు దాన్ని చేయట్లేదు. ఓకే, మరి దారుణంగా ఉంది సార్ ఖమ్మంలో. ప్రతి ఒక్కటికి సో దాన్ని ఇమీడియట్ గా అడ్రస్ చేయాలి. ఒరిజినల్ డాక్టర్లు ఉన్నారు సార్, అందరూ డూప్లికేటే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ రావు గారు. నరసింహారెడ్డి గారు, దీని మీద ఏమన్నా చేయగలరా? ఎందుకంటే నిజమే, ఇది చాలా చాలా పెద్ద సమస్య. ఇది ఒకటి,
ఈ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాంపౌండర్గా చేసిన వాళ్ళు లేకపోతే ఆర్ఎంపీలుగా చేసిన వాళ్ళు ఎండీలు అయిపోతున్నారు ఓవర్ నైట్. సరే అవన్నీ సర్టిఫికెట్లు ఎలా వస్తాయి ఏంటో మీకు తెలుసు మాకు తెలుసు. అదొకటి. తర్వాత అసలు ఇవన్నీ ఈ టెస్టులు రాసేది వాళ్ళు మేజర్గా, క్వాలిఫైడ్ డాక్టర్స్ కంటే వీళ్ళు ఎక్కువ రాస్తూ ఉంటారు. సో దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు? ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది, రమేష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో. అంటే మనం చూస్తున్నాము ఇప్పుడు జిల్లాలో ఏమవుతుందంటే ఈ మెడికల్ షాప్ వాళ్ళు లేకపోతే హాస్పిటల్స్లో పనిచేసి బయటకు వచ్చి వీళ్ళు నర్సింగ్ హోమ్స్ ఓపెన్ చేసి బయట నుంచి డాక్టర్లన్నీ నెల జీతాల పైన తీసుకొస్తున్నారు. అంటే ఒక ఫిజిషియన్ని కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కానీ లేకపోతే గైనకాలజిస్ట్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో ఒక నర్సింగ్ హోమ్ రన్ చేపిస్తున్నారు. చట్టం క్లియర్ గా ఉంది, ఒక హాస్పిటల్ రన్ చేయాలంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పేరు పైన రిజిస్టర్ చేసి ఉండాలి. వీళ్ళు ఎవరో డాక్టర్ పేరు రిజిస్టర్ చేస్తారు, ఒక నెల జీతంతో వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళతో ఇవన్నీ చేయిస్తుంటారు. అయితే వీళ్ళు పే చేయాలంటే ఏం చేస్తుంటే ఇలాంటి ఆర్ఎంపీలను పట్టుకొని వాళ్ళని పేషెంట్స్ తీసుకొచ్చి కమిషన్ బేసిస్ మీద వాళ్ళని ట్రీట్ చేయించి ఇక ఇన్వెస్టిగేషన్స్ లేకపోతే మేజర్ టెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళీ పట్టణాలు తీసుకొచ్చి అక్కడ వీళ్ళకి వైద్యం చేయిస్తున్నారు. అంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అవసరం వాళ్ళు స్కానింగ్ చేస్తున్నారు, అవసరం ఉన్నా లేకున్నా అలా చేస్తున్నారు. సిటీస్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు సూపర్ స్పెషలిస్ట్ ని అంటే న్యూరో ఫిజిషియన్ ని, న్యూరో సర్జన్ ని లేదా ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని నార్త్ ఇండియా నుంచి అంటే మన స్టేట్ లో కాకుండా బయట స్టేట్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకు 4-5 లక్షల శాలరీలు ఇచ్చి వాళ్ళకు మెడికల్ షాప్ ఓపెన్ చేసి దానికి అటాచ్ ల్యాబొరేటరీ పెట్టి దాంట్లో వీళ్ళని కూర్చోబెట్టి బిజినెస్ నడిపిస్తున్నారు. చట్టం క్లియర్ గా చెప్తుంది మెడికల్ షాప్స్ లో డాక్టర్స్ కూర్చోకూడదు, కానీ ఎవరు కూడా దీన్ని పాటించట్లేదు. సో నెక్సస్ మెడికల్ షాప్ ఉండాలి కానీ మెడికల్ షాప్ లో హాస్పిటల్ ఉండకూడదు, ఉండవద్దు, క్లినిక్స్ లో ఉండద్దు. సో దీంట్లో ఇంకో నెక్సస్ ఏమవుతుందంటే ఈ న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్ వీళ్ళు ఈ బిజినెస్ అంటే వాటికి ఇచ్చే 4-5 లక్షల శాలరీ కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు అవసరం ఉన్నా లేకున్నా అని ప్రతి ఒక్కరికి ఎంఆర్ఐలు, సిటీలు, నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేయిస్తున్నారు. చేయించి ఒక డయాగ్నోసిస్ సెంటర్ కి అంటే వాళ్ళతో టైఅప్ పెట్టుకొని అవసరం ఉన్నా లేకుండా కేసులు పంపించేసి వాళ్ళ మీద కమిషన్లు తీసుకుంటున్నారు. సో బేసికల్లీ ఇది ఏంటంటే ఒక చైన్ అన్నమాట, ఇది ఒక ర్యాకెట్. ఇది కరెక్ట్. అంటే ఒకవైపు అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్, అన్నెసరీ మెడికేషన్స్, అలానే ఆ పేషెంట్ కూడా నాణ్యమైన వైద్యం అందకుండా నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ అంటే ఈ మధ్య మనం చూసాం కదా కరీంనగర్ జిల్లాలో కడుపు నొప్పి ఆపరేషన్లని స్కూల్ పిల్లలందరికీ కడుపు నొప్పి ఆపరేషన్ ఈ మధ్య ఈ లేటెస్ట్ స్కామ్ అది. సో ఇటువంటి చూసాం. రైట్. జగదీశ్వర్ రెడ్డి గారు కొత్తగూడెం నుంచి లైన్ లో ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారా? చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి మన డాక్టర్లు తీసుకున్న మంచి నిర్ణయం మీద. సార్ చాలా సంతోషంగా ఉంది సార్ నాకు. తర్వాత నాకు ఒక చిన్న విన్నపం సార్ డాక్టర్ గారికి. చెప్పండి సార్. ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇంగ్లీష్ లో కలిపి రాస్తున్నారు సార్, అసలు అర్థం కావట్లేదు సార్. అది ఇంగ్లీష్ లో క్యాపిటల్ లెటర్ రాస్తే గుడ్ వెరీ గుడ్. ఒక దగ్గర ఒక కంపెనీ మందులు ఇస్తారు సార్ మాకు. అయ్యో ఒక్కటి కూడా చేస్తే చాలా సంతోషం ఉంటుంది సార్. రైట్. మంచి పాయింట్ ఎత్తారు మీరు, అది కూడా మాట్లాడదాం. అలాగే ప్రముఖ వైద్యులు అలాగే భువనగిరి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర నరసయ్య గౌడ్ గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఎంపీ గారు నమస్కారం. నమస్తే వెంకట్ గారు, హౌ ఆర్ యు? ఫైన్ అండి, నేను ఫైన్, తెలంగాణ స్టేట్ కూడా ఫైన్. ఎందుకంటే మన డాక్టర్లు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు నిన్న మీటింగ్ పెట్టుకొని. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగనే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు, నరసింగ్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, అండ్ ఈ తెలంగాణ స్టేట్లో ఉన్న ఈ అసోసియేషన్ ఉంది కదా, ఇదేంటది డయాగ్నోసిస్ సెంటర్స్ అసోసియేషన్, వీళ్ళందరూ కలిసి ఇక మీదట డాక్టర్లు కమిషన్ల కోసం రాసే పనికిమాలిన టెస్టులు చేయొద్దు, కమిషన్ల దందాకి స్వస్తి పలకాలి, ఈ ఇద్దరి మధ్య నెక్సెస్ని మనం బ్రేక్ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. సో యాజ్ అ మీడియా నేనైతే ఫుల్లీ ఎంకరేజింగ్ ఈ డిబేట్ అంతా పూర్తిగా వారికి సపోర్ట్ చేయడమే. సో యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏం చెప్తారు? ఈ సమస్య మనకు పార్లమెంట్ మొదటి సమావేశంలో కూడా రావటం జరిగింది. అక్కడ ఢిల్లీలో అనేక మంది డయాగ్నోస్ సెంటర్స్ కమిషన్స్ కొరకు డాక్టర్లు పంపించడం, డాక్టర్లు ఇవ్వటం అనేది 100% కాకుండా కూడా చాలా వరకు ఇది వాస్తవం, మెజారిటీ. But still there are doctors who honestly practice also.
అయితే మేము లాస్ట్ టైం అప్పుడు హర్షవర్ధన్ గారు ఉండే అవును హెల్త్ మినిస్టర్ ఉండే నేను ఏం చెప్పానంటే ఆయన రిటర్న్ కూడా ఇచ్చాను. ఉమ్, మనము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో ఉమ్, అదే కాకుండా వి బ్రింగ్ ఇన్ యాక్ట్ దీన్ని టోటలీ ప్రొహిబిట్. ఉమ్, అంటే ప్రొహిబిట్ ఎంత సీరియస్ గా ఉండాలంటే ఉమ్, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ లేకుంటే హాస్పిటల్ కానీ ఉమ్, డాక్టర్స్ కానీ ఉమ్, ఎవరైతే ఈ యొక్క మనకు మెటీరియల్ కానీ లేకుంటే ఫేవర్స్ కానీ ఉమ్, అంటే డబ్బు రూపం కానీ ఇతర రూపాలు కానీ ఉమ్, ఈ యొక్క కమిషన్స్ కానీ లేకుంటే డాక్టర్ రిఫర్ చేస్తే కమిషన్ ఇవ్వటం కానీ ఉమ్, వీటన్నిటినీ మనం నిరోధించాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఎందుకంటే దాంట్లో రెండు ప్రధానంగా ఉంటుంది. ఉమ్, ఒకటేమో అన్నెసెసరీ ఆపరేషన్స్ అన్నెసరీ ట్రీట్మెంట్ ఒకటి తగ్గుద్ది. ఉమ్, రెండు కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ కు తగ్గుద్ది ఓకే అని చెప్పడం జరిగింది. స్వచ్ఛందంగా మా వాళ్ళు ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఉమ్, నేను అనుకోవటం దేశంలోనే వి విల్ బికమ్ ఏ మోడల్ ఎగ్జాంపుల్. డెఫినెట్లీ ఇది దేశానికి ఆదర్శం కావాలి. మన వాళ్ళు ఆదర్శం ఖచ్చితంగా అవుతుంది. మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ మన ఐఎంఏ ప్రెసిడెంట్ కానీ మన ఎంసీఐ మెంబర్ కానీ డెఫినెట్గా ఐడియల్ లీడర్స్ అవ్వాలి. అదే ఐడియల్ సిచ్యువేషన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పేషెంట్ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్. చాలా సందర్భాల్లో కొన్ని టెస్టులు కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లో తక్కువ అవుతుంది. సిటీ స్కాన్ పలానా సెంటర్లో 2000 అవుతుంది వెళ్ళమంటే వాళ్ళకు అది ఆనదు. మంచిగా అడ్వర్టైజ్మెంట్ ఉండి మంచిగా ఫాస్ట్ గా ఉన్న వాటికే వెళ్ళటం జరుగుతుంది. అంటే ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో కాస్ట్లీ ఈజ్ ద బెస్ట్ అనే మైండ్ సెట్ చాలా సందర్భాల్లో మెడిసిన్స్ లో కూడా జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇవాళ యాక్చువల్ వెస్టర్న్ వరల్డ్ అయితే జనరిక్ మెడిసిన్ ఎక్కువ యూజ్ చేస్తారు. దాని ఒక మెడిసిన్ 100 రూపాయలకి మనం 30, 40, 50 రూపాయలకు కూడా కామన్ పీపుల్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్యాకింగ్ లుక్స్ అవన్నీ ఉంటేనే పేషెంట్స్ కూడా సాటిస్ఫై అయ్యే పరిస్థితి ఉన్నది. అంటే వీటి ఏంటంటే రెండు, ఒకటి చట్టపరంగా, ఒకటి మనం డాక్టర్ల పరంగా మనం స్వతహాగా, అట్ ద సేమ్ టైం పేషెంట్స్ కూడా మైండ్ సెట్ ఏంటంటే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, అంటే మెరిసేదల్లా బంగారం కాదు అనే దాన్ని కూడా ఒక ప్రజల్లో కూడా తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ మన మెడికల్ ఫీల్డ్ కు ఏదైతే ఒక వ్యాపార వృత్తి అయిపోయిందని ఒక ముద్ర పడుతుందో దాన్ని తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్లీ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ ఆర్ దేర్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రెస్పాండ్ అయినందుకు, కంగ్రాచులేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం శ్రీధర్ గారు అండ్ రవీందర్ గారు, ఈ నెక్సెస్ మేజర్గా మీ ఇద్దరితోనే ఎక్కువ ఉంటుంది. డాక్టర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడైతే ఎక్స్రేలు తీస్తారో, ఎక్కడైతే టెస్టులు చేస్తారో, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ కదా చేస్తారు. అలాగే మెడికల్ షాప్స్, ఇంతకుముందు రమేష్ రెడ్డి గారు ఎత్తినట్టుగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడము, లేదా ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్కి 20%, 30% ఏదో ఉంటుంది. మరి ఆ లెక్క మీరు చెప్పాలి, ఎంత ఉందో తెలియదు. కమిషన్స్, అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ రాయడము, గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్లడము, తర్వాత నర్సింగ్ గారు చెప్పినట్టుగా మెడికల్ షాప్లోనే హాస్పిటల్ పెట్టడం, అంటే డాక్టర్ ఉండడం, క్లినిక్. సో ఇవన్నీ ఉన్నాయి. ముందు డయాగ్నోసిస్ సెంటర్కి సంబంధించిన ఈ నెక్సెస్ ఎలా ఉంది, దీన్ని బ్రేక్ చేయడం సాధ్యమా కాదా? వాళ్ళు అనుకుంటున్నారు చేయాలని. ముందుగా ఈ చర్చను టేకప్ చేసినందుకు హెచ్ఎంటీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అట్లే లెఫ్ట్ అండ్ రైట్ టీం కూడా థ్యాంక్స్ చెప్తున్నా సార్ అడ్వాన్స్గా. అసలు ఈ టాపిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట జరుగుతున్న కరప్షన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దాని గురించి చర్చ అంతో ఇంతో ఎక్కడో ఒక దగ్గర వీధుల్లో కానీ, గ్రామాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో ప్రతి చోట జరుగుతుంది. ఇప్పుడు డిమానిటైజేషన్ కూడా అది అంటే రూపాంతరం చెంది ఇక్కడి వరకు వచ్చింది పరిస్థితి. ఈ లోపల జరిగే ఈ కరప్షన్ ఇప్పటి వరకు ఎవరు చర్చకు కూడా స్వీకరించకపోవడం మా దురదృష్టకరం సార్. ఇప్పుడు మీరు తీసుకున్నందుకు, ఇంతకుముందు గతంలో కూడా మీరు రక్త కింకర్లు పేరుతో రక్తం కల్తీ అయినప్పుడు మంచి టాపిక్ ని రిప్రజెంట్ చేశారు. వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ది అభినందనలు వాళ్ళకే. మా పని మంచి ఎక్కడ ఉంటే ఎక్కడ. ముఖ్యంగా సార్ డాక్టర్ అనేది మంచి నోబుల్ ప్రొఫెషన్. మేమందరం కూడా వాళ్ళను దేవుళ్ళలాగా చూస్తాం, ఈవెన్ మేము ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళం. వాళ్ళు ఎప్పుడైతే ఎథిక్స్ వదిలిపెడతారో అప్పుడే ఈ ప్రాబ్లం రేజ్ అవుతుంది సార్. వాళ్ళు ఎథిక్స్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా, అంటే ఒక ఎంసీఐ కానీ లేకపోతే మన అప్నా కానీ వీళ్ళందరూ ఇంత రెస్పాండ్ అయ్యి కట్టుదిట్టంగా ఇంత చర్యలు తీసుకోవాల్సిన డెసిషన్స్, కఠినమైన డెసిషన్స్ పబ్లిక్లో తీసుకోవాల్సిన అవసరం లేదు.
మినిమం ఎథిక్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళు ఫాలో అవుతే ఈ దీనికి మనం కొంచెం పులి స్టాప్ పెట్టేయచ్చు చట్టాన్ని follow అయితే చాలు. మినిమం గా వాళ్ళ ఓన్ మన దీనికి వాళ్ళ ఆత్మసాక్షిగా. నెక్స్ట్ ఇంతకుముందు ఒక కాలర్ రేజ్ చేసినట్టు ఈ క్యాపిటల్స్ లో రాయడం అనేది ఎప్పటి నుంచో ఎంసీఐ గైడ్ చేస్తాం చెప్తోంది. అవును, ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా ఆల్మోస్ట్ అంటే కొంతమంది ఫాలో అవుతున్నారు, ఎవరు కూడా అది ఫాలో అవ్వట్లేదు. అదొకటి సార్. ఇంకొక పాయింట్ కూడా నేను రేజ్ చేయదలుచుకున్నాను సార్. కొరుట్లలో ఇంతకుముందు కరీంనగర్ జిల్లాలో మీరు అన్నట్టు సర్జరీస్ కడుపు నొప్పి అని సర్జరీస్ కోసం సర్వే ఇంటింటి సర్వే చేశారు. అప్పుడు అదే జగిత్యాలకు వచ్చేసరికి ఆ సర్వేని ఆపించారు హైకోర్టు నుంచి స్టే తీసుకొని. స్టే ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, లేకపోతే డాక్టర్స్ స్టే కోసం అదొక ఇప్పటి వరకు ఇచ్చారు సార్. హైకోర్టు నుంచి స్టే వచ్చింది, కోర్టుకు వెళ్ళారు జగిత్యాల టీం అంతా, అండ్ స్టే కూడా వచ్చింది సార్. స్టే వచ్చిన తర్వాత ఇప్పుడు అది అంటే సస్పెన్షన్ లో అట్లా ఉండిపోయింది. వాట్ నెక్స్ట్ అనేది మన ఎంసీఐ వీళ్ళంతా ఆఫీసర్స్ మాట్లాడతారు. రైట్, మనకి మంచిర్యాల నుంచి వినయ్ కుమార్ లైన్ లో ఉన్నారు. వినయ్ కుమార్ గారు నమస్కారం అండి, చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ ఏం లేదు సార్, నేను ఒక బాధ్యుని సార్. నేను అందులో ఈ మెడికల్ వల్ల బాధితులా మీరు? అవునండి. చెప్పండి ఎలాగా? ఇక్కడ మా కరీంనగర్ లో తిరుమల ఆనందరావు హాస్పిటల్ ఉంది కదా సార్. ఆ హాస్పిటల్లో నాకు మామూలుగా నేను మన ఆరోగ్యశ్రీలా నేను కాల్ పెయిన్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయితే మామూలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి 4 days ఉంచుకొని నన్ను డిశ్చార్జ్ చేశారు సార్. ఓన్లీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తోనే హాస్పిటల్లో ఉంచారా? 4 రోజులు బెడ్ ఉంచారు సార్. ఏ టాబ్లెట్ ఏమో గుర్తున్నాయా? నా దగ్గర లెటర్ ఉంది, అన్ని వాళ్ళు ఇచ్చిన అది ఉంది సార్. ఓకే. అట్లా నేను హాస్పిటల్లో జాయిన్ అయితే 4 రోజులు ఉంచిన తర్వాత నేను ఆల్రెడీ నేను పెయిన్ తోటే బయటికి వెళ్ళాను సార్. తగ్గలేదు అని అంటే 4 రోజులు ఇంటికాడ రెస్ట్ తీసుకో బాబు తగ్గిపోతుంది అని చెప్పేశారు. మరి ఇక్కడ 4 రోజులు హాస్పిటల్లో తీసుకునేది రెస్ట్ కాదా? అది చెప్పేశారు సార్. చెప్తాను సార్ ప్లీజ్. అట్లా పంపిస్తే సరే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చిన 4 రోజులు కూడా పెయిన్ తగ్గలేదు సార్. నాకు పెయిన్ తగ్గకుంటే ఇక్కడ చాలా పూర్ క్యాండిడేట్ ను, నా దగ్గర డబ్బులు లేవు. అట్లా లేకుంటే ఒక దగ్గర మా తమ్ముడు పనిచేసే ఒక లారీ ఓనర్ దగ్గర 5,000 రూపాయలు తీసుకొని హైదరాబాద్ పోతే అక్కడ తిరిగిన హాస్పిటల్ లేదు. తిరిగిన హాస్పిటల్ మా ఫ్రెండ్ ఒక రవీందర్ అండి, అతను సొంత ఖర్చుతోటి హైదరాబాద్ చాలా హాస్పిటల్ తిరిగంగా ఒక హాస్పిటల్ పోతే ఇమ్మీడియట్ గా కాల్ తీయకుండా నువ్వు చనిపోతావు బాబు అని చెప్పేశారు సార్. ఇమీడియట్ గా కాల్ తీయకపోతేనా? అవును సార్. అది బ్లడ్ క్లాట్ అయింది సార్ నాకు ఆల్రెడీ నర్వస్ సిస్టమ్ లా బ్లడ్ క్లాట్ అయింది. కాల్ తీసేయకపోతే 4 చనిపోతాం అని చెప్తే ఇమ్మీడియట్ గా కాల్ తీసేసారు సార్. ఇప్పుడు మీ కాల్ తీసేశారా? అవును సార్. అంటే ఫస్ట్ మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళి అనవసరంగా ఉండకపోతే ట్రీట్మెంట్ అయితే తగ్గేదేమో, అవునా? 100% నేను బతికాలి. నేను ఉండేటోని నేను నడిచి ఇవాళ ఉండేటోంది, కానీ నేను ఇలా ఒక నరకం అనుభవిస్తున్నా సార్ నేను హాస్పిటల్ చేయబట్టి. అదే నేను అదే హాస్పిటల్ మీద కొంతమంది సజెషన్ తోటి ఒక 1 year తర్వాత నేను కేసు వేస్తే అక్కడ కరీంనగర్ లో ఒక లాయరు కేసు వేసిండు. ఎంక్వైరీ కోర్టు నుంచి పోలీస్ స్టేషన్ ఎంక్వైరీకి కూడా పోయాను సార్ నేను. పోలిస్తే నీకు ఆ సిఐ గారు కూడా పేరున కాడలేదు. సిఐ గారు కూడా నీకు 100% న్యాయం జరుగుతుంది బాబు అని అంటే నేను కోర్టు మళ్ళీ దీన్ని నేను రిపేర్ చేస్తామని చెప్పేసి అన్నారు నా ఎంక్వైరీది. మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ ఏమన్నాడు అంటే 40,000 రూపాయలు కడితే బాబు నేను మీకు మళ్ళీ రీఓపెన్ ఇది కేసు కోర్టులో వేస్తాను నేను, లేకుంటే లేదు అంటే నేను తినడానికే తిండి లేను సార్ నేను అని చెప్పేసి నేనంటే ఆయన అది అట్లనే ఉంటారు, నేను ఇట్లనే ఉన్నాను సార్. నేను ఆరోగ్యశ్రీ డబ్బులు వచ్చినాయా? ఆరోగ్యశ్రీ కాదు కదా సార్, రూపాయి రాలేదు సార్. అంటే నేను ఫస్ట్ జాయిన్ అయింది నాకు రూపాయి లేక తిరుమల ఆనంద్లో ఆరోగ్యశ్రీ కార్డు మీద నేను జాయిన్ అయినా. జాయిన్ అయితే నన్ను అంత నెగ్లెక్ట్ చేసి నా కాలు పోయేటట్టు చేసింది సార్ ఇవాళ. సో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక మీదట అటువంటి జరగకూడదని కోరుకుందాం. ఇప్పుడు మన వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయము, ఈ చర్చ ప్రజల్లోకి వెళ్ళడంతో ఇక మీదటైనా పూర్తిగా కాకపోయినా కనీసం సగం తగ్గినా కూడా మనం పెద్ద విజయం సాధించినట్టే. చూద్దాం, అలాంటిది కోరుకుందాం. ఈ హాస్పిటల్స్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఇట్లాంటి హాస్పిటల్స్ని కూడా కొంచెం ప్రధానమైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. రైట్, ఇక మనం మెడికల్ షాప్స్కి వస్తే ఒకటి ప్రిస్క్రిప్షన్ ఇద్దరు చెప్పారు. డాక్టర్స్ ఎంసీఏ చెప్తున్నా కూడా కలిపిరాత ప్రిస్క్రిప్షను అది డాక్టర్కి మీకు తప్ప అర్థం కాదు. ఆయన అందులో ట్యాబ్లెట్ రాస్తాడో లేకపోతే వీడిని బాగా బాదు అని రాస్తాడో తెలియదు కదా, అంతే కదా. అందులో మందు పేరు ఉంటుందో తెలియదు, లేకపోతే బాగా వాయించని రాస్తాడో తెలియదు, కానీ అది మేము తీసుకొస్తాం మీకు ఇస్తాం మీరు మందులు ఇస్తారు, ఇది జరిగేది.
ఎంసీఐ క్లియర్గా చెప్తోంది డెఫినెట్గా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి డ్రగ్ పేరు అని చెప్తోంది. బట్ నో వన్ ఈజ్ ఫాలోయింగ్ ఒకటి. రెండోది నెక్సెస్, ఎలాంటి నెక్సెస్ ఉంది ఇద్దరి మధ్య? మెడికల్ షాప్స్కి డాక్టర్స్కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది? ఎంత కమిషన్లు ఇస్తారు? అంటే దానికి ఇన్నర్గా ఉన్న మెడికల్ షాప్ అయితే, హాస్పిటల్ లోపల ఉన్న మెడికల్ షాప్ అయితే ఒక రకమైన పర్సంటేజ్, రిటైల్ బయట ఉండే వాటికైతే ఇక ఉంటాయి కదా, ఏంటి దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న ఈ అసోసియేషన్స్లో మీరు లేరు. డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంసీఐ ఉంది, తర్వాత తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉంది, బట్ మెడికల్ షాప్స్, కెమిస్ట్ అండ్ డ్రగ్స్ లేరు. సో మీరు ఏం చెప్తారు? మీరు ఎలా బాధ్యత తీసుకుంటారు దీని మీద? ముందు ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు డాక్టర్ అసోసియేషన్కి చేతులెత్తి నమస్కారం చేస్తానండి. ఇది ప్రజలకి చాలా ఉపయోగపడే విషయం అండి. పేషెంట్లు వైద్యుని దేవునిగా నమ్ముతారు. అవును. అటువంటి వైద్యులు చాలామంది అని చెప్పలేము, ఎక్కువ మంది ఉన్నారు. డబుల్ యాంటీబయాటిక్స్ రాసి పేషెంట్ వెళ్ళంగానే ముందు యాంటీబయాటిక్ రాసేయడం, పంపించేయడం. రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఉండట్లేదు. తర్వాత ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే రాస్తాడో ఆ బ్రాండ్ నేమ్స్ ఆ పక్క షాప్లో ఇంకెక్కడ దొరకవు. అంటే వాళ్ళకు మాత్రం మీకు తెలుసు, అంతే ఉంటుంది, ఆ ఇద్దరికే తెలుసు. అంతే. వాటిలో పొటెన్స్ ఎంత ఉంటుంది, ఏంటి దాని సంగతి ఏంటి అనేది ఇంకెవరికి తెలియదు అక్కడ. అందుకే కదా జనరిక్ డ్రగ్ రాస్తే ఆ జనరిక్ డ్రగ్ ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. కరెక్ట్. కొద్ది ఐడియా ఉన్న వాళ్ళు సిప్లా కంపెనీ ఏంటి, గ్లాక్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ చూసుకుని నాకు ఆ కంపెనీ ఇవన్నీ అడగడానికి ఉంటుంది. అవును. తప్పిదారి మా దగ్గరికి వచ్చిన తెలిసిన పేషెంట్స్, వెల్ నోన్ పేషెంట్స్కి మెడికల్ షాప్స్కి, రిటైల్ అవుట్లెట్స్, జనరల్గా బయట ఉండే ఫ్లోటింగ్ కౌంటర్ మీద డిపెండ్ అయ్యే షాప్స్కి వెళ్ళి వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేసి ఇలాంటి వాడకండి, మీకు మంచి కంపెనీ ఇస్తామని చెప్తే కొందరు కన్విన్స్ అవుతారు. అయినా ఎక్కడో చోట మళ్ళీ డాక్టర్కి అడుగుతారు. అప్పుడు దాని సబ్సీక్వెన్స్ ప్రాబ్లమ్స్ వస్తే నన్ను అడగొద్దు, నేను రాసిన బ్రాండ్ కాదు అని భయపెట్టిస్తారు. నా ఎక్స్పీరియన్స్ జరిగినవి. ఆ టైంలో మళ్ళీ వచ్చి వాళ్ళు చెప్పినవి తీసుకోవాలి, చచ్చిపోతాం. ఈ మెడికల్ షాప్స్, ల్యాబ్స్ అనేది పరాన్నజీవులు. మేము సొంతంగా చేసేది ఉండదు. ఒకటి మా దగ్గర మిస్టేక్స్ డైరెక్ట్గా పేషెంట్కి ఇవ్వడం అనేది చాలా జరుగుతుంది, అదే మాకు. కానీ మేము డైరెక్ట్గా చేసేది ఏం లేదు ఇక్కడ. పరాన్నజీవులు, డాక్టర్లు రాయాలి, మేము మెడిసిన్ ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు రాసిన దాంట్లో హైలీ ప్రొఫెషన్, మంచి డాక్టర్లు, ఎథిక్స్ ఫాలో అయ్యే డాక్టర్లు చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ మీడియంగా పొల్యూట్ అయిపోతున్నారు. ఎందుకంటే చిన్న ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు, కార్లు తిరుగుతున్నారు. మేము ఎంబీఎస్ చదివి మేము ఇదే పట్టుకొని పద్ధతి పెట్టుకొని కూర్చుంటే వాళ్ళ ముందు మేము లోకం అయిపోతున్నాం. ఏమవుతుందో పరిస్థితి వస్తుంది. చాలా మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారు. కానీ పక్కన ఇవన్నీ వీళ్ళు కంట్రోల్ చేయకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ని మీరే కంట్రోల్ ఉండి అనడం అంటే వాళ్ళకు కూడా కరెక్ట్ కాదండి. ఇది ముందు ఈ సిస్టమ్ ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు పెడతారు, అలోపతిక్ మెడిసిన్ రాస్తారు. వాళ్ళు శుభ్రంగా రోజు 100 మంది పేషెంట్లను చూస్తుంటారు. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్ కోసం, మెడికల్ షాప్ వాళ్ళు బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ వాళ్ళకి ఆనర్ చేయకూడదు ప్రిస్క్రిప్షన్. కానీ మా సిస్టమ్ అక్కడ లేదు కానీ అక్కడ ప్రతి ఒక్కరికి ఇచ్చేయడమే. రైట్. అప్పుడే మన చర్చ, మన డాక్టర్ నిర్ణయం పక్క రాష్ట్రానికి పాకింది. జనం అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారో. ఒకసారి రమణయ్య గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. రమణయ్య గారు నమస్కారం. నమస్కారం సార్, వెంకటకృష్ణ గారు. నమస్కారం. తెలంగాణలో డాక్టర్స్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయం మీద అండి, నేను ఈ మధ్య దాదాపు 1 నెల నుంచి గమనిస్తున్నానండి సార్. తమిళనాడు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ అండి సార్. నేను 92-96లో మెడికల్ లో పనిచేశానండి. ఎలా ఉంటుందంటే సార్ డాక్టర్స్ పరిస్థితి, దయచేసి అక్కడ డాక్టర్స్ ఎవరైనా అంటే ఏమని కావద్దండి, ఉన్నారు డాక్టర్స్ అందరూ చెప్తున్నాం. ఒక డాక్టర్ కి మెడికల్ షాప్ ఉంటుందండి, ఎక్స్రే ఉంటుందండి, బ్లడ్ టెస్ట్ ల్యాబ్ ఉంటుందండి, ఎక్స్రే ఉంటుందండి. ఇవి ఉంటాయి, 4 సెక్షన్లు ఉంటాయండి. అయితే కమిషన్ బట్టి కమిషన్ ఇస్తుందండి. సాయంత్రం ప్రతి డాక్టర్ కి మందలు చూడాలండి. మందలు అంటే మీకు అర్థం చేస్తాను, నేను బయట చెప్తే బాగుంటుంది మీడియాలో. పొందు విందు అంత ఘోరంగా ఉంటుందండి. అంటే జ్వరం తగిలినోడికి ఎక్స్రే తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, సిటీ స్కాన్ చేస్తారు. జ్వరం తగిలినోడికి ఎక్స్రే ఎందుకండి? పారాసిటమాల్ నేను 4 సంవత్సరాలు పని చేసి నచ్చగా బయటకు వచ్చానండి. బ్లడ్ బాడీలో బ్లడ్ తక్కువైతే హెచ్పి టెస్ట్ చేస్తారండి.
అంటే ఇక్కడ ఇది చాలా క్రిటికల్ ఇష్యూ అండి. ఇప్పుడే కరీంనగర్ నుంచి ఒక కాలర్ ఫోన్ చేశారు. లేలే మేము ఒక మాట, మీరు చెప్పింది కరెక్టే, నో డౌట్. జ్వరం వచ్చిన వాడికి 10 టెస్టులు చేస్తారు, అవసరమా లేదా అనేది ఒక పాయింట్. అట్ ది సేమ్ టైం కాలు నొప్పి అని వెళ్తే ఒక హాస్పిటల్కి, కాలు నొప్పే కదా అని ఆయన మందులు ఇచ్చి 4 రోజులు పడుకోబెడితే లేట్ అయినందుకు అసలు ఇంకో హాస్పిటల్కి వెళ్తే కాలు తీసేశారు. అంటే ఇనిషియల్గానే దాన్ని స్కాన్ చేసి కనుక ఐడెంటిఫై చేసి ఉంటే అతని కాలు ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఈ డిసైడ్ చేయాల్సింది ఎవరు అనేది చాలా కీలకమైన పాయింట్. అలాగని చెప్పేసి డిసైడ్ చేయలేకపోతున్నారు కదా, అడ్డమైన టెస్టులు చేయండి అని అనలేము, అలాగని చెప్పి వద్దు అని అనలేము. అది పూర్తిగా డాక్టర్ గారి యొక్క మానసికమైన నైతిక నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది, పూర్తిగా నైతిక విలువల మీద ఆధారపడి ఉంటుంది. తెలిసి తప్పు చేయకూడదు, తెలియకుండా అసలు తప్పు చేయకూడదు. సో చెప్పండి రమణయ్య గారు, చెప్పండి. చిన్న సలహా సార్, ఏం చేస్తున్నంటే ఎంబీబీఎస్ అయిపోతున్న వెంటనే ఇమ్యూనిటీ వచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చిన పాట, వాళ్ళు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇచ్చిన పాట హాస్పిటల్ పెట్టేసుకుంటున్నారండి. నేను స్టార్టింగ్ ఎంబీబీఎస్ సీట్ అంటే కాలేజీలో జాయిన్ అయిన వెంటనే వాళ్ళ పర్టికులర్ అగ్రిమెంట్ తీసుకోవాలండి. ఓకే, 2 years అర్బన్ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ తప్పనిసరిగా వీళ్ళు పని చేస్తేనే వాళ్ళకి సర్టిఫికేట్ డాక్టర్ పెట్టుకునే అర్హత ఉంటుందని పెట్టాలండి సెంట్రల్ గవర్నమెంట్. అది ఉంది కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, అది సమస్య. అది అయ్యే పని కాదు సార్, వాస్తవం చెప్తున్నాను. అదే 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 ఆర్ఎంపీ డాక్టర్ ఎన్నో రెట్లు మేలు సార్. రైట్ రైట్ రమణయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ రవీంద్ర గారు, మీరు చెప్పాల్సింది ఏంటంటే జనంలో బాగా ఉన్నది ఆయన అన్న పాయింట్ కరెక్ట్ 100% సార్ కదా. జ్వరం వచ్చిందని వెళ్తే 10 టెస్టులు రాస్తారు, ఇంకేదో వస్తే నిజానికి వాళ్ళకి తెలుసు అసలు ఇంట్లో కూర్చుని టాబ్లెట్ వేసుకునే అలవాటు కూడా చాలా మందికి ఉంది. కానీ టెస్ట్ రాయడం అనేది ఒక కామన్ ఇదైపోయింది, కామన్ సార్. దాన్ని ఆపాలి అంటే ఏం చేయాలి? మీరు ఆ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు నిర్ణయం తీసుకున్నారు, దాన్ని అమలు చేయడానికి వాళ్ళు ముగ్గురు కంకణ మధ్యలో ఉన్నారు. సో ఏం చేస్తే మీకు డాక్టర్లకు మధ్య ఉన్న ఈ అక్రమ సంబంధం, అందరని కాదు డాక్టర్లు అంటే అట్లా చేసేవాళ్ళు, అందరిని అనడంలా నేను, అట్లా చేసేవాళ్ళు. సో అక్రమ సంబంధాన్ని అరికట్టాలంటే మీ సైడ్ నుంచి మీరు ఏం సలహా ఇస్తారు? యాక్చువల్గా అదే చెప్పబోయింది సార్ నేను ఇంతకుముందు, మధ్యలో ఇది కాలర్ కూడా. అయితే యాక్చువల్గా ఏంటంటే సార్, డయాగ్నోసిస్ అనేది బాగా బ్యాక్ బోన్ సార్ ట్రీట్మెంట్ టోటల్ క్రైటీరియాలో. డయాగ్నోసిస్ అనేది క్లియర్ కట్గా జరగాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడ కూడా దానికి అడ్డు తగలడం సరైంది కాదు. డయాగ్నోసిస్ అనే పేరు మీద ఎక్కువ టెస్టులు రాయడం అనేది మాత్రం మనం నియంత్రణ, అది ఈ అన్నిటికీ సార్ స్వీయ నియంత్రణనే మూల పరిష్కారం సార్. ఎన్ని మనం ఇది చేసినా కానీ, కోర్స్ పెట్టినా లాస్ పెట్టినా కానీ అవన్నీ పక్క జరిగిపోతాయి. ఫార్మా కంపెనీలు కావచ్చండి, లేదంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, డాక్టర్స్ ఓన్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టుకోవడం అనేది మరీ మూర్ఖత్వం. అంటే వాళ్ళ స్థాయికి దిగజారి వచ్చి వాళ్ళు ప్రవర్తించడం లానే ఉంటుంది. మెడికల్ షాప్ కానివ్వండి, ల్యాబ్ కానివ్వండి, ఎక్స్రే యూనిట్ ఏదైనా అవనివ్వండి, అంటే తన స్థాయికి దిగజారి ఈ ప్రొఫెషన్లో వేలు పెట్టడం వల్ల ఆటోమేటిక్గా క్యాప్చరైజేషన్ అంతే సార్. అది అంటే డేగలాగా పక్కోడి దాన్ని కూడా తనుకోపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. ఈ పర్సంటేజ్ల విషయానికి వస్తే సార్, లిటరల్గా చెప్పాలంటే 60%, 70% వరకు వెళ్ళే కౌంటర్స్ కూడా ఉన్నాయి సార్. అంటే అసలు అది అయ్యేది 100 రూపాయలు అయితే 300, 400 బిల్లు వేస్తారు. మీరు సొంతంగా భరించరు కదా. ఒక టెస్ట్ చెప్తా సార్, ఈఎస్ఆర్ అనేది కామన్ టెస్ట్ సార్. ఏం టెస్ట్ అండి? ఈఎస్ఆర్, ఎరిథ్రోసైట్ సెడిమెంటరీస్. అది కామన్ గా రొటీన్ సిగ్నిఫికెన్సెస్ రీడ్ చేయడానికి మామూలుగా చేసుకోవచ్చు ఆ టెస్ట్. అంటే ఎనిమిక్ ఉన్నా దేనికైనా కానీ రొటీన్ గా ఫీవర్ ఉన్నా చేసుకోవచ్చు. దాని కాస్ట్ ఎంత పెద్ద కంపెనీ మెటీరియల్ వాడి చేసినా కానీ 10-15 రూపాయలకు మించదు సార్. దానికి లిటరల్గా 100 రూపీస్, 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి మన తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, త్రూఅవుట్ అవర్ నేషన్. 10-15 రూపాయలు ఏ మెటీరియల్ వాడినా అంతకు మించి కాదు సార్. ఎంత క్వాలిటీ బ్రాండెడ్ వాడినా దానికి 100 రూపాయల నుంచి 200 దాకా కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు అంటే ఇంకొకటి నా డౌట్ చెప్పండి. చెప్పే ముందు ఒక కాలర్ వచ్చారు, వారు ఎక్కువసేపు లైన్లో ఉంటే వారికి బిల్లు పడుతుంది కదా, మనం ఇక్కడ కూర్చున్నాం. కానీ రామారావు గారు కుత్బుల్లాపూర్ నుంచి. రామారావు గారు నమస్కారం. హలో రామారావు గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు మన వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం మీద? సార్ మీరు అది తీసుకున్న నిర్ణయం చాలా ఆశాదాయకం సార్. ఇది సార్ నాకు అంటే 15 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్.
అంటే నా స్నేహితుడు ఒక అతను లక్ష్మణ్ రాజ్ మన్నే అని కుతుబుల్లాపూర్ లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఓకే, సరిగ్గా 15 రోజులు అవుతుందండి. అతను 2-3 హాస్పిటల్స్ తిరిగాడండి. ఫస్ట్ స్వరూప కుతుబుల్లాపూర్ లో ఉన్న స్వరూప హాస్పిటల్కి వెళ్ళాడు. తెల్లవారుజామున పెయిన్ వస్తే అక్కడికి వెళ్తే వాడు ఏం రెస్పాండ్ కాదు, ఇది మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసారు ఒకటి. రెండోది అదే సుచిత్ర చౌరస్తాలో ఉన్న రష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు, మా వల్ల ఏం కాదండి అని అన్నారు. మినిమము ఫస్ట్ ఎయిడ్ చేసే పరిస్థితుల్లో లేని హాస్పిటల్స్ కూడా సూపర్ స్పెషాలిటీ అనే బోర్డులు తగిలించడం కరెక్టా? అవును, అంటే అతను చనిపోయాడు. దాని మీద దృష్టి పెట్టాలి ముందు అసోసియేషన్. కరెక్ట్ పాయింట్. సూపర్ స్పెషాలిటీ అనే బోర్డులు ఉన్న ప్రతి హాస్పిటల్లో ఆ వసతులు ఉన్నాయా లేదా అనేది ముందు ఈ 3 అసోసియేషన్లకి మనం ఒక రిక్వెస్ట్ పెడదాం. ఎస్, పాయింట్ నెంబర్ 1 చెప్పండి. అది సార్, అయితే అక్కడి నుంచి నా స్నేహితుడు కొద్దిగా ఒక 20 సెకండ్లు ముందు వెళ్ళినుంటే గనక వెళ్ళినుంటే అదే అతను మీకు దక్కేవాడని చెప్పి యశోద హాస్పిటల్లో డిక్లేర్ చేశారు సార్. ఇప్పుడు దురదృష్టవశాత్తు అతను లేట్ అయ్యాడు 15వ రోజు వాటికి. అయ్యో, అదే సార్, ఇట్లాంటి మినిమము స్పెషాలిటీ లేని హాస్పిటల్స్ కి సూపర్ స్పెషాలిటీ అనే బోర్డు తగిలించడం కరెక్టా? వీటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి కదా. అట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రతిదానికి కూడా పక్కదానికి పంపించి మా దగ్గర లేదు. అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పక్కన చిన్న హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ వీళ్ళ దగ్గర ఉండట్లేదు. దానివల్ల ప్రాణం పోతుంది, సరైన వైద్యం అందట్లేదు. రైట్ సార్, రైట్. రామారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నది రవీంద్ర గారు, ఈ మధ్యకాలంలో బాగా కనపడుతున్నది ఏంటంటే వెళ్ళిన ప్రతి వాడికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ మస్ట్. ఆ టెస్ట్ మస్ట్. ఇక అది అంటే అవసరమా లేదా డిసైడ్ చేసే స్థాయి కానీ ఇది కానీ నాకు లేదు. ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, నేను చదువుకోలేదు, నాకు తెలియదు. కాకపోతే నేను హాస్పిటల్కి ఎప్పుడన్నా ఏదైనా పని మీద వెళ్తే చూస్తే మాత్రం ప్రతి పేషెంట్ ఆ టెస్ట్ స్లిప్ తీసుకొని ముందు అక్కడికి వెళ్ళాలి, ఆ కౌంటర్కి వెళ్ళి కట్టి డయాగ్నోస్ సెంటర్లో చేయించుకోవాలి. అది పెద్ద హాస్పిటల్ అయినా చిన్న హాస్పిటల్ అయినా. నిజంగా వచ్చిన ప్రతి పేషెంట్కి అవి అవసరమా? లేదు సార్, యాక్చువల్గా క్లినికల్ సిగ్నిఫికెన్సెస్తోని వీళ్ళు మామూలుగా అంటే ఒక సగం వరకు డిసైడ్ చేస్తారు సార్. డయాగ్నోసిస్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న హస్తవాసితో వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళను ట్రైనింగ్ అంటే వాళ్ళు త్రూ ఫ్రమ్ MBBS నుంచి వాళ్ళు అలా ట్రైన్ అవుతారు. దాంట్లో డౌట్ ఏం లేదు సార్. దాంతో 50% అంటే ఎక్కడన్నా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రం ఈ డయాగ్నోస్టిక్స్ అనేది కంపల్సరీ అవసరం. నెక్స్ట్ ఏంటంటే సార్, డయాగ్నోస్టిక్ అంటే ఈ టెస్టులలో కూడా కొన్ని రాసుకొని ముందు ఫస్ట్ పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. ఇది అంటే కంటిన్యూగా డాక్టర్స్ అంటే హాస్పిటల్ ఇప్పుడు మనం కాల్స్ చూస్తుంటే సార్, హాస్పిటల్ బాధితులు ఎవరు కాదు, ప్రతి ఒక్కరు హాస్పిటల్ బాధితులే ఈ రోజుల్లో. టాప్ టు బాటం ఇక్కడ స్టూడియో నుంచి మొదలు పెట్టుకుంటే త్రూ అవుట్ చూస్తున్నాం. మనకి ఏలూరు నుంచి అన్నపూర్ణ గారు లైన్ లో ఉన్నారు. అన్నపూర్ణ గారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. ఏమండి, ఇక్కడ మీరు మంచి ప్రోగ్రామ్ ఇచ్చారు, ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. 2 విషయాలండి. ఒకటి, నేను ఎఫెక్టెడ్ పర్సన్ ని. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఐ ఆపరేషన్ క్యాటరాక్ట్ వెళ్ళానండి. సరోజిని దేవి ఐ హాస్పిటల్, ఎమినెంట్ డాక్టర్స్ పేర్లు కూడా చెప్పేస్తారు, డాక్టర్ చంద్రశేఖరన్ అండ్ డాక్టర్ కరుణాకరన్. క్యాటరాక్ట్ వెళ్తే వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఒక ఐ బాగా చేశారు, ఇంకో ఐ లెన్స్ డిస్లోకేట్ అయింది. రిమూవ్ చేసేటప్పుడు రెటీనా హెమరేజ్ అయిపోయింది. మేము ఐఎమ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్, అందులో డౌట్ లేదు. వాళ్ళు నన్ను ఇలిటరేట్ అనుకున్నారు, ఏమో నాకు తెలీదు. రెటీనా ముందే తెగిపోయింది, అన్ని కథలు చెప్పారు. లోకల్ ఎనస్థీసియా ఇస్తారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలుసు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలా, అదే ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్తే ఇంకో రకంగా. లెన్స్ రేట్ ఖరీదు ఎంత, బయటకు వెళ్తే దానికి ఛార్జ్ చేస్తున్నారు 30,000, 40,000 అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. అది ఎంతవరకు జెన్యూన్? ఇంకోటి, ఈ డయాగ్నోసిస్ గురించి చెప్పినప్పుడు కూడా ఎంతవరకు క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ దాన్ని చూస్తున్నారు. తర్వాత ఏ రిపోర్ట్ అయినా సరే ఎంతవరకు జెన్యూన్ గా తీసుకోవచ్చు అనేది మాకు చాలా డౌట్ గా ఉందండి. ఇప్పుడు 3 చోట్ల టెస్టింగ్ చేస్తే 3 రకాల రిజల్ట్స్ ఇస్తున్నారు. ఏది కరెక్ట్ అంటే మెడికల్ గా వీఆర్ ఇలిటరేట్, మేము వేరే రకంగా ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు. అక్కడ ఏది కరెక్ట్ అనేది, ఇప్పుడు మా బాబు MRI వ్యాక్సిన్ అయితే ఈ లాస్ట్ స్పీచ్, నౌ హి హస్ బికమ్ అన్ ఆటిజం బాయ్.
నౌ ఈ 17-year-old బాయ్. నాకు చెప్పింది ఏంటి నీలోఫర్ హాస్పిటల్, రియల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు డాక్టర్స్. అది టెంపరేచర్ మెయింటైన్ చేయడంటండి ఊర్లలో. మెయిన్ ప్రాబ్లం అది. కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. యాజ్ ఎ మదర్ ఐ నో మై చైల్డ్ హౌ హీ వాజ్ బోర్న్. స్పీచ్ వచ్చింది, అన్ని బాగానే ఉన్నాడు, ఇట్లా జరిగింది. నౌ ద హోల్ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయ్యిందండి బికాస్ ఆఫ్ ది ఎర్రర్స్ మేడ్ బై ది డాక్టర్స్. ఐఎమ్ సారీ టు సే దట్ దే ఆర్ ఎమినెంట్ ఇన్ దర్ ప్రొఫెషన్, బట్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ హ్యూమన్ వాల్యూస్. ఎథిక్స్ అనేవి ప్రతి దాంట్లోనూ ఉండాలండి. నేను టీచింగ్ ప్రొఫెషన్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్, బట్ టుడే యాజ్ అ మదర్ with tears in my eyes and I'm crying while speaking to you doctors. నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మమ్మల్ని డార్క్ లో పెట్టకండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓపెన్ గా చెప్పండి, ఎడ్యుకేట్ సో దట్ వీల్ టేక్ ప్రికాషన్. కానీ ఇక్కడ ఊర్లలో జరుగుతున్న ఒకటి, రిపోర్ట్స్ లో వచ్చే ఒకటి, జెన్యున్ గా రీజన్స్ అనేవి మాకు చెప్తే వీల్ టేక్ కేర్ ఆఫ్. ఇంత సఫరింగ్, ఒక ఫ్యామిలీస్ నాశనం అయిపోతున్నాయండి. డోంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ స్మాల్ చిల్డ్రన్. మేము వెళ్తాం, ఒక పీడియాట్రిషియన్ దగ్గర ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వస్తారు, మెడిసిన్ చేస్తారు, ఇమీడియట్లీ దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ దీస్ చిల్డ్రన్. హౌ ఫార్ ఇట్ ఈస్ జెన్యూన్? మీ కుటుంబానికి జరిగిన నష్టానికి ఐఎమ్ సారీ అన్నపూర్ణ గారు. అండ్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ యూ and on behalf of many Vinay Kumars from Karimnagar and all over the India and Telugu states, I'm begging the respected doctors here with me, Narsingh Reddy garu, Ramesh Reddy garu and Ravindra Reddy garu, I beg both of మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సజెషన్స్ కూడా తీసుకోండి దయచేసి. we appreciate your decision, బట్ ఇనిషియేషన్ కూడా, కానీ మీరు ఈ సజెషన్స్ కూడా తీసుకోండి. ఇందాక ఒకటి చెప్పారు ఒక ఆయన, సూపర్ స్పెషాలిటీ అంటారు, అందులోకి వెళ్తే ఏమీ ఉండదు. ఇప్పుడు అన్నపూర్ణ గారు చెప్పారు మినిమం ఇది లేదు వాళ్ళకి, అక్కడ క్వాలిఫికేషన్ లేకుండానే టెక్నీషియన్స్ ఉన్నారు, అక్కడ ఉండాల్సిన వెదర్ కండిషన్స్ మెయింటైన్ చేయడం లేదని. ఐఎమ్ సారీ. తర్వాత కరీంనగర్లో ఒక ఆయన చెప్పారు ఇట్లా, ఈ సజెషన్స్ తీసుకొని ఇవి కేస్ స్టడీస్గా తీసుకుంటే కొంతమందికి ఉపయోగపడుతుంది. అన్నపూర్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్లోకి వచ్చినందుకు. ఇక రవీంద్ర రెడ్డి గారు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ సజెషన్స్తో పాటు ఈ ఆపరేషన్లు విచ్చలవిడిగా జరిగిపోతాం. ఎంత విచ్చలవిడిగా జరుగుతున్నాయంటే, ఇప్పుడు ఆవిడేమో క్యాటరాక్ట్ ఆపరేషన్స్ గురించి చెప్పారు, కొన్ని కాస్మెటిక్ సర్జరీస్, అదొక పిచ్చెక్కిచ్చేస్తున్నారు. ఎంత అసలు ఇష్టారాజ్యంగా ప్రకటనలు, ఎట్లా ప్రకటనలు అంటే అసలు ఆ ప్రకటనలు, ఇప్పుడు ప్రకటనలు అయితే ప్రభుత్వం దృష్టికి వస్తాయి కదా, కనీసం మరి ప్రకటన ఇచ్చిన వాళ్ళకి అది ఉందా లేదా అని మనం వెరిఫై చేయాలి. అది లేదు. మీ ఇద్దరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ బ్లైండ్గా ఉన్నాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు, అదొక పాయింట్. తర్వాత నేను బాగా అబ్జర్వ్ చేసింది ఈ మధ్యకాలంలో ఈ బెరియాట్రిక్ సర్జరీని పొట్ట తగ్గించుకోమని చెప్పి, లావు తగ్గాలని చెప్పి వచ్చినాయి. పడా కోసి పేర్లు చెప్పకూడదు కానీ నేను చాలా పెద్దవాళ్లే పెడా కోసేస్తున్నారు, చనిపోతున్నారు వాటి వల్ల నిజంగా కూడా. మరి అది తెలిసి కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు మనం చిన్నవాళ్ళ జోలికి కాదు, పెద్దవాళ్ళు కూడా మనం కొంచెం బ్రేకులు వేయాలి. సో దీని మీద మీరు ఎలాంటి సలహా ఇస్తారు, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఈ మధ్యలో మీరు నిర్ణయాలు చూశారు సార్, ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. అందులో మన నిఖిల్ రెడ్డి విషయంలో చూశారు కదా, దాని 95% ఆర్ హ్యాపీ, 1-2% ఉంటారు అందులో కూడా. అంటే అది చేయాల్సింది లేకుండా ఆయన మేజరే కదా కన్సెంట్ ఇచ్చాడు. అలా వైద్య మండలి, తెలంగాణ వైద్య మండలి, తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రెగ్యులేటరీ బాడీస్ మెయిన్గా. ఇప్పుడు ఇవన్నీ మెడికల్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేటరీ బాడీ. ఆర్ఎంపీ డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తే వారి మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీసుకి రాసేది మెడికల్ కౌన్సిలే. మేము వరంగల్ 2 కేసులో కూడా మేము ఎస్పీకి రాసాము. మరి అట్లనే ఇప్పుడు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు డిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ ఇస్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఇండివిజువల్ ల్యాబ్. క్వశ్చనే లేదు, హైకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. నేను మిత్రులు ఉన్నారు ఇక్కడ, మెజారిటీ అవే ఉన్నాయి. మరి అది కూడా తెలియాలి. నేను చెప్తున్నా, చట్టం చెప్తున్నా, వారు మాట్లాడగా చట్టం కూడా తెలవాలి. మీరు ప్రజలకు చట్టం తెలవాలండి. డిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్, యూ కెనాట్ హ్యావ్ డయాగ్నోసిస్ సెంటర్, యూ కెనాట్ హ్యావ్ ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ అండర్ పెథాలజిస్ట్. అర్థమైంది? ల్యాబ్ పెట్టే హక్కే లేదు వారికి. ఎంబీబీఎస్ కానీ వాళ్ళు ఎవరు కూడా అలోపతి మెడిసిన్స్ రాయకూడదు. పాథాలజీ అండర్ లో ల్యాబ్ టెక్నీషియన్ పనిచేయాలి తప్ప సొంతంగా ల్యాబ్ పెట్టడానికి లేదు. హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. మళ్ళీ ఎంబీబీఎస్ లేని వ్యక్తులు ఎవరు కూడా అలోపతి మందులు రాయకూడదు.
దట్ మీన్స్ ఆయుర్వేద, యునాని, హోమియోపతి, సిద్ధ, నేచురోపతి ఎవరు కూడా మా మందులు రాస్తే ఇంగ్లీష్ మందులు రాయకూడదు. రాస్తే చట్టపరంగా మేము ఆయుష్ బోర్డుకు మేము కంప్లైంట్ ఇవ్వచ్చు. మేము కేసులో కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఇస్తే ఆయుష్ బోర్డు 3 years సస్పెండ్ చేసింది డాక్టర్ను, హోమియోపతి డాక్టర్ను. ఇవి తెలవాలి ప్రజలకు గుడ్డిగా. అండ్ సో ఆల్సో ఓవర్ ద కౌంటర్ మెడికల్ కౌన్సిల్ యాజ్ ద రైట్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఏమన్నా ఉంటే కూడా చట్టంలో ఉంది, ఇది మెడికల్ కౌన్సిల్ యాక్ట్లో. కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సొంత డెసిషన్ తీసుకున్నారు, సెల్ఫ్ రెగ్యులేషన్లకు వచ్చారు, అవేర్నెస్ ఇప్పుడు వస్తూ ఉంది. అంతే అంటే తెలవాలి ఇప్పుడు ప్రజలకు కూడా వాట్ ఈజ్ లా అనేది. ఇప్పుడు రెగ్యులేటింగ్ అథారిటీస్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. చాలా మంది డాక్టర్స్ MCH లేకున్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ రాపించుకుంటున్నారు, కాస్మెటాలజీ సెంటర్స్ అని. మీకు అర్థమైంది, బేరియాట్రిక్ సర్జరీ. ఈ కంప్లైంట్ మాకు ఉంది. ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎంక్వైరీ ఇస్ స్టిల్ ఆన్. మెడికల్ కౌన్సిల్ చాలా యాక్టివ్గా ఉంది, ప్రో-యాక్టివ్. ఎన్నో కేసులు మీరు చూస్తున్నారు, ఎన్నో లేని జడ్జ్మెంట్స్, ఒకటే నాటిని సస్పెన్షన్స్, ఎంతో మందికి వార్నింగ్స్. ఇప్పుడు అండ్ వీ హ్యావ్ ఎ సుమోటో పవర్. వీ కెన్ ఇప్పుడు మేము జగిత్యాల కేసులో మేము చూసి మేమే సుమోటోకి వెళ్ళాము, ఎవరు మా కంప్లైంట్ ఇవ్వలేదు, మేము వెళ్ళాము డైరెక్ట్గా. మెడికల్ కౌన్సిల్ టీం మొత్తం పోయింది చూసి. ఈనాడు స్పందనగా మెడికల్ కౌన్సిల్ టీం వెళ్ళి ఆ డాక్టర్ను ఒకరిని సస్పెండ్ చేశాము, ఇద్దరిని సస్పెండ్ చేశాము. రైట్. మాజీ ఎంపీ డాక్టర్ ఎలమంచి శివాజీ గారు లైన్లో ఉన్నారు గుంటూరు నుంచి. శివాజీ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. ఇప్పుడు సార్ నేను కూడా MBBS ప్రాక్టీస్ చేయలేదు కానీ అదే అందుకని చాలా కాలం నేను జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వాటికి యాజిటేషన్ అది లీడ్ చేసేవాళ్ళం చదువుకునేటప్పుడు. ఇవాళ రైతుల ఆత్మహత్యలకి ప్రధానమైన కారణం ఏంటంటే విద్యా, వైద్యం, ఆ రెండు కూడా సామాజిక మౌలిక వస్తువులు. దాన్ని కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యి ఆ బాధ్యతను ప్రైవేట్ సెక్టర్ మీదకి నెట్టేసి దాని మీద రెగ్యులేటరీ అథారిటీ లేకపోవడం వలన ఇది జరుగుతుంది. ఈ మార్కెట్ ఫెయిల్యూర్ కాదు, క్రాప్ ఫెయిల్యూర్ కాదు. ఇవాళ మిడిల్ క్లాస్ వాడు ఎవడన్నా జబ్బును పెడితే, యాక్సిడెంట్ అయితే ది హోల్ ఫ్యామిలీ ఇస్ డౌన్ బై 10 years ఫైనాన్షియల్లీ క్రిపుల్డ్ అయిపోతుంది. తర్వాత మెడికల్ కౌన్సిల్ ఎన్ని మాటలు చెబుతున్నారు కదా, చాలా సంతోషం. అయితే మీరు మీ యంత్రాంగం ద్వారా విచారణ చేయండి. హైదరాబాద్ లో ఉండే కార్పొరేట్ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్స్ ఉంటారు కదా, నన్ ఆఫ్ దెమ్ ఆర్ క్వాలిఫైడ్. BAMS స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత ఫిజియోథెరపీ వాళ్ళు, ఆయుర్వేద వాళ్ళు ఇటు ఉండాలి కూర్చుంటున్నారు అక్కడ. వాడికి కోటేసి వాడి మీద ఏం కంట్రోల్ ఉంది? ఇవాళ నేను అప్పుడప్పుడు మానిటర్ చేస్తా ఉంటాను. ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో స్టార్ చేసేసి వాటిని మాడబెట్టేసి వాడికి డబ్బులు ఇవ్వకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమో మీరు ఆరోగ్యశ్రీ కింద కోట్ల కోటి దోపిడీ చేస్తా ఉంటే 1000 కోట్లు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ గుంటూరులో దే డ్రూ అబౌట్ 29 crores. తర్వాత 120 కోట్లు, 140 కోట్లు, 150 కోట్లు డ్రా చేసిన హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఆపరేషన్ చేస్తున్నారు? మేము చదువుకునేటప్పుడు యూట్రస్ తీసేవారు, దాన్ని హిస్టెక్టమీ అనేవారు. ఏంటి హిస్టెక్టమీకి ఇండికేషన్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ యూట్రస్ అని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అది తర్వాత ఇప్పుడు హార్ట్కి వెళ్ళింది. హార్ట్కి వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా హార్ట్ సర్జరీ చేయటం. అది అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టు బీరియాట్రిక్ సర్జరీ 20 రూపాయలు అయ్యే టెస్ట్ కి 140 రూపాయలు ఛార్జ్ చేసి ల్యాబొరేటరీలో టెస్ట్ కి దాంట్లో 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు కిక్ బ్యాక్ ఇస్తాయంటే అలాగంటే ఏం దొరుకుతుంది ఇవాళ? అదే సార్, అందుకనే ఇప్పుడు మన తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్స్ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. సో దాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటిది ఇంప్లిమెంట్ అవ్వాలనేది. అసలు నేను ఇవాళ ఇంత ముందే మాట్లాడుతున్నా, మన వాళ్ళతో మాట్లాడతా. అసలు వైద్యం మీద విద్య మీద పెద్ద ఉద్యమం వచ్చేసి ఏదో డిమానిటైజేషన్ లో కంగారు పడిపోతుంది డాక్టర్లు అండి. అన్ని దిక్కులో కూడా అన్ని దిక్కులో కంగారు పడిపోతుంది. వాళ్ళు అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు, నిబద్ధత లేదు. ఎలాగండి ఇలాగైతే అసలు ప్రాణాలతో వీళ్ళని ఐడియల్ గా తీసుకోమని చెబుదాం అందరికి. ఈ మధ్య నాకు మొన్న మధ్య ఒకటి చెప్పారు, NRI హాస్పిటల్లో. వాళ్ళు ఏం చెప్పారంటే ఒకళ్ళకి ఒక కాలుకి సయాటిగా వచ్చి నడవలేకపోతున్నా అంట. నడవలేకపోతుంటే హాస్పిటల్కి వెళ్తే దీన్ని స్టంట్ వేయాలని చెప్పి స్టంట్ వేశారంట. తర్వాత 2వ కాలుకి వచ్చిందంట. వాళ్ళు డాప్లర్ టెస్ట్ చేస్తే అసలు స్టంట్ వేసిందో లేదు, సచ్చిందో లేదు, 2వ కాలుకి వచ్చిన జబ్బు లేదు, ఏం లేదు, లోపల ఏం కనపడలేదంట. ఈ మాదిరిగా నడుస్తా ఉంటే అసలు ఎవరితో చెప్పుకోవాలంటే వాడు ఏం చేస్తున్నాడు, ఆపరేషన్ ఏం చేస్తున్నాడు, ఏం కొడుతున్నాడు. రైట్ శివాజీ గారు, థ్యాంక్ యూ. మీరు లైన్లోకి మీరు ఎప్పుడు లాస్ట్ మినిట్లో వస్తారు, నా టైం నేనేమో ఎక్కువసేపు తీసుకోలేను మిమ్మల్ని. అలాగే సురేష్ హైదరాబాద్ నుంచి లాస్ట్ కాల్. సురేష్ గారు నమస్తే, చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. సురేష్ లైన్ కట్ అయింది. తర్వాత మనకి రమేష్ రెడ్డి గారు. ఒకటి మధ్యలో వచ్చిన ఇది నిజమే, ఎక్కడికి వెళ్ళినా కూడా
మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్ లాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనబడుతుంది. సూపర్ స్పెషాలిటీ అంటే అర్థం ఏంటి, అక్కడ ఉన్న బోర్డు ఏంటి, అందులో ఆ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారా, మెషినరీ ఉంటుందా, ఇది చాలా కీలక. ఆయన చెప్పింది చాలా మంచి పాయింట్. కాదండి, ఆల్రెడీ మన స్టేట్లో అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేటరీ యాక్ట్ ఉంది. దానికి లోకల్ డిఎంహెచ్ఓ పవర్స్ ఇచ్చారు. నేను ఈ ఫెసిలిటీస్ నా దగ్గర ఉన్నాయి అని నేను వాళ్ళకి సమర్పించుకుంటే అదే ఫెసిలిటీస్తోనే హాస్పిటల్ రన్ కావాలి. దానికి లోకల్ డిఎంహెచ్ఓ వాళ్ళు పోయి ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అందులో ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ ఉంటే కార్డియాలజీ ఉంటుంది, కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే కార్డియోథొరాసిక్, వేరే వాటికి ఉంటుంది అందులో ఫెసిలిటీ. ఇది నియంత్రణ ఇస్తానికి అక్కడ సిస్టమ్ ఉంది, సిస్టమ్ పనిచేయడం లేదు. మనం అదే అంటున్నాము, ఇక్కడ నియంత్రణ చేస్తానికి సిస్టంలో రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన మిత్రుడు చెప్తున్నారు ల్యాబ్ టెక్నీషియన్, గల్లీకి డిఎంఎల్టీ వాళ్ళు డయాగ్నోస్ సెంటర్లు పెట్టుకున్నారండి. ఎలా పెడతారు? ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా. దే ఆర్ క్రిమినల్లీ క్యాన్ బి ప్రాసిక్యూటెడ్. మెడికల్ షాప్స్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఫాలోయింగ్ ది డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. షెడ్యూల్ డ్రగ్స్ ఎట్లా ప్రిస్క్రిప్షన్లు ఇస్తున్నారు? యాజ్ పర్ రూల్ మీరు షెడ్యూల్ ఒకసారి ప్రిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత దాని మీద స్టాంప్ వేసి సంతకం చేయాలి యాజ్ పర్ రూల్. ఆర్ దే డూయింగ్ ఇట్? దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సీ దిస్ ఇస్ ఆల్ బిగ్ నెక్సెస్ విచ్ హ్యాస్ టు బి బ్రోకెన్. మీకు నేను ఇది ఒప్పుకోను, 90 అందరు డాక్టర్లు కరెక్ట్గా పనిచేయడం లేదు ఇదని. అలా అయితే ఎవడు బతుకున్నాడండి ఇవాళ? 90% మంది డాక్టర్లు ఇప్పటి కూడా ఎథికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 10% మంది బ్లాక్ షీప్ ఎండ్లున్నారు, అట్లే ఉన్నారు. ఈ 10% మందిని మొత్తం సిస్టమ్ని చెడగొడుతున్నారు. దీన్ని నియంత్రించవలసిన అవసరం ఉంది. రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంది. ప్లస్ వీళ్ళని చెడగొడుతుంది ఎవరు? ఈ ఊర్లకి వస్తున్న ఈ సోకాల్డ్ ఆర్ఎంపీస్ అన్నాను నేను, ఎందుకంటే దే ఆర్ క్వాక్స్. ఆర్ఎంపీ ఈజ్ అ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే నేను, ఈజ్ ఎ క్వాక్ అంటే టోటలీ అన్క్వాలిఫైడ్. 4 రోజులు ఒక డాక్టర్ దగ్గర పనిచేసి బోర్డు పెట్టేసుకుంటుంటారు. 200 రూపాయలు ఉంటే బోర్డు రాపించుకుంటే డాక్టర్ అయిపోతాడండి. మీకు 80 లక్షలు ఎంబీబీఎస్ చదువుతానికి అవసరం లేదు. మీకు 200 ఉంటే చాలు, బోర్డు రాసుకుంటే నువ్వు పొద్దున్న డాక్టర్ అయిపోతాడు. మళ్ళీ ఎవరు క్వశ్చన్ చేయరే, నువ్వు ఓవర్ నైట్గా డాక్టర్ ఎలా అయిపోయాను ఎవడు క్వశ్చన్ చేయడే? ఈ నెక్సస్ వీళ్ళని అరికట్టాలి. ఫస్ట్ ఈ క్వాక్స్ని అరికట్టాలి. ఈ పుట్టగొడుగులా గోర్చిన గల్లీకి ఇచ్చిన ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్లు అనుకుంటున్నాయో అక్కడ డాక్టర్స్ నియంత్రణ అంటే క్వాలిఫైడ్ మైక్రోబయాలజిస్ట్ కానీ పెథాలజిస్ట్ లేకపోయినా అవి నియంత్రించాలి. మెడికల్ షాప్స్ షుడ్ స్ట్రిక్ట్లీ ఫాలో డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. అయితే ప్రిస్క్రిప్షన్ మీద రాయడం అనేది జనరిక్ డ్రగ్స్తో రాయాలన్నది, మనము క్యాపిటల్ రాయాలనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అది ఫాలో కాలేదు. ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఫాలో చేయవలసిన అవసరం ఉంది. ఇవి చేస్తే మీకు ఆల్మోస్ట్ 90% ప్రాబ్లం సెటిల్ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకోండి, మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ ఉన్న ఫెసిలిటీస్ మీకు 90% డిస్ట్రిక్ట్లలో ఉన్న నర్సింగ్ హోమ్లలో కూడా ఎక్కడ లేవండి. అయినా కానీ వీటిని చెడుగా చూపించేది ఎవరు? ఈ సేమ్ ఈ క్వాక్స్ ఎవరైతే ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్నాడో వాడు అంటాడు, నువ్వు గవర్నమెంట్ పోతావరా బిడ్డ, చచ్చిపోతావు, తీసుకొని నర్సింగ్ హోమ్ తీసుకెళ్తాడు. ఎందుకంటే వీనికి అక్కడ కిక్ బ్యాక్ వస్తుంది. అదే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ చూస్తే ఇక్కడ 24 అవర్స్ మీకు క్వాలిఫైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటాడు. మీరు చెప్పిన దాంట్లో మల్టీ స్పెషాలిటీ చెప్పారు చూడండి, అక్కడ ఎవరు ఉండరు. ఈ కోట్ వేసుకొని ఆ ఫిజియోథెరపిస్ట్ ఎవరో కూర్చొని ఉంటారు. మనం దాన్ని కబ్ చేయాలి, ఆ మల్టీ స్పెషాలిటీ అనే దాన్ని కబ్ చేయాలి. లాస్ట్ కాల్ నాకు మిస్ అయింది, సురేష్ తీసుకుందాం ఒకసారి. సురేష్ గారు బ్రీఫ్గా చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్లీజ్. సార్ ఒక నర్సింగ్ హోమ్ లో చేసిన టెస్ట్లు ఇంకో నర్సింగ్ హోమ్ లో చెల్లవా సార్? ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చారు, వరంగల్లో కొన్ని టెస్ట్లు చేసుకున్నారు హార్ట్ కి సంబంధించి. హైదరాబాద్ తీసుకొస్తే అదే టెస్ట్లు మళ్ళీ చేశారు. మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ టెస్ట్లు అంటే ఒక 3-4 days లోనే ఇన్ని టెస్ట్లు చేసేసరికి అతను భయపడిపోయి 4th day మధ్యాహ్నం వరకు అతను చనిపోయాడు. అయ్యో, ఆ భయానికి ఏంటంటే అసలు ఎవరికి ఏం అర్థం కాలేదు. మాకంటే మేము ఇంజనీర్ అండి, నాకంత ఐడియా లేదు వాటి మీద. ఆ ఫ్రెండ్ ఏమో ఊరు నుంచి వచ్చాడు, అతను ఏం తాళెత్తారు అంటే గౌడ్స్, అతనికి పాపం ఏం అర్థం కాలేదు, ఏం జరుగుతుందా అనేసి. ఆ భయానికి అతను అసలు హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు అంతే. డాక్టర్స్ ఏం చెప్పారు, సార్ ఇతను హార్ట్ వీక్ అయిపోయిందండి, మాకేం సపోర్ట్ చేయలేదు, చనిపోయారని చెప్పేశారు. మొత్తం 2-3 hours లో అంబులెన్స్ మాట్లాడారు, తీసుకొచ్చేసారు. అంటే మెయిన్ ఇష్యూ సార్, ఒక హాస్పిటల్లో చేసిన టెస్టులు ఇంకో హాస్పిటల్ ఎందుకు చెల్లవు? ప్రాణం పోవడం, ప్రాణం ఉండడం మనిషి చేతిలో లేకపోయినా కూడా
ఎంతవరకు మన ఎఫర్ట్స్ సరిగ్గా పెడుతున్నాం అనేది మాత్రం డెఫినెట్గా క్వశ్చన్ చేసి తీరాల్సిందే. చావు బతుకులు అనేవి క్రిటికల్ మూమెంట్లోనే హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి ఏ డాక్టర్ అయినా బతికించడానికి ట్రై చేస్తారు తప్ప చంపేయాలని ఏ డాక్టర్ అనుకోరు. అది అంతవరకు 99% 999 మంది 1000కి 999 మంది బతికించాలని అనుకుంటారు, అంతవరకు డౌట్ లేదు. కాకపోతే మీరు అన్నది చాలా కీలకమైన అంశం. ఇది సో మెనీ పీపుల్ ఫేస్ చేస్తున్నదే. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టులు చేయించుకుంటే అనుకోకుండా ఇంకో హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అక్కడ సేమ్ టెస్టులు రాస్తారు. ఎంత వీళ్ళు తప్పు చేశారనా ఏంటి అది నాకు అర్థం కాదు. ఫైనల్గా ఒకటి, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ. మీరు క్యాపిటల్ లెటర్స్లోనే ప్రిస్క్రిప్షన్ వస్తేనే మందులు ఇస్తామని మీ అసోసియేషన్లో ఎందుకు ఒక రిజల్యూషన్ చేయకూడదు? డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ని కూడా స్ట్రిక్ట్ గా ఫాలో చేయాలి. మీరు ఫాలో అవ్వాలి, చాలా ముఖ్యం. మీరు ఫాలో అవ్వాలి వారు అన్నట్టు. అట్ ది సేమ్ టైం ప్రిస్క్రిప్షన్ అలా ఇస్తేనే మందులు ఇస్తామని మీరు ఏమన్నా మీకు ఇబ్బంది? అదే డైరెక్ట్గా మేము మందులు ఇవ్వము అని రిఫ్యూజ్ చేసే అధికారం మాకు లేదండి. మేము ఒక యాక్ట్ ప్రకారం పనిచేసేది, రిఫ్యూజ్ చేయలేము. బట్ మేమేం చేస్తాం అంటే మా అసోసియేషన్ నుంచి మా అన్ని గ్రూపులో ఒక ప్రిస్క్రిప్షన్ ఏదైనా క్యాపిటల్ లెటర్స్లో వచ్చిందనుకోండి, థ్యాంక్స్ టు డాక్టర్ అని ఒక మెసేజ్ పంపిస్తాం. డాక్టర్ పంపిస్తున్నాం మేము అసోసియేషన్ నుంచి అందరికి ఫాలో మెయింటైన్ చేస్తున్నాం. ఎంకరేజ్మెంట్, ఆ పర్టికులర్ బ్రాండ్ నేమ్ కాకుండా ఫామ్ల పేరు రాశారండి, ఇంకా హ్యాపీ అండి. ఎందుకంటే తీసుకునే వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది, మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఈ కంపెనీ ఈ బ్రాండ్ తీసుకోండి అని చెప్పేసి. కానీ చాలా మంది డాక్టర్లు ఆ విధంగా చేయట్లేదు. చేసేవాళ్ళు ఉన్నారు, చేయవాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా చాలా చేంజ్ కావాలి. ఇప్పుడు తీసుకున్న డిసిషన్ ఏదైతుందో ఇది ఇంప్లిమెంట్ కావాలి, సక్సెస్ఫుల్ కావాలంటే నీకు లింక్డ్ ఏముందంటే ఒకటి ఫార్మసీ అండ్ ల్యాబ్. వీళ్ళని కన్సిడర్ చేసుకొని అసోసియేషన్స్, మా అసోసియేషన్ కానీ ల్యాబ్ అసోసియేషన్ డాక్టర్ అసోసియేషన్ కానీ ఒక కమిటీ వేసుకొని దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలని ఆలోచన ఉంటే దీని సారథులు డాక్టర్లు, చేసేవాళ్ళు కర్మ కర్త క్రియ ఎవ్రీథింగ్ డాక్టర్లు. మేము చెప్పాము పరంజీవులు రాసిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మేము ఎదిరించలేని పొజిషన్, పక్కన డాక్టర్ వాళ్ళ మీద డిపెండ్ అయి బతికేది, ఎదిరించలేము. కానీ ఒక మంచి దారిలో వెళ్తుంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది, మీరు ఫాలో అవుతారు, డెఫినెట్ 100% ఫాలో అవుతారు. రైట్ నరసింగారెడ్డి గారు, అది మనం ఇప్పటి వరకు మీరు తీసుకున్న డెసిషన్ మీద మనం అప్రిషియేట్ చేస్తూ చర్చ పెట్టినప్పటికీ కొన్ని సలహాలు, కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. అంటే అందరూ స్వాగతిస్తూనే కొన్ని సలహాలు ఇచ్చారు, వాళ్ళ ఒపీనియన్ ఎక్స్పీరియన్స్ చెప్తూ సలహాలు ఇచ్చారు. కాబట్టి ప్లీజ్ ఆ అడ్వైస్ని కూడా తీసుకుంటే ఇంప్లిమెంటేషన్లో ఇంకాస్త మీకు ఈజీ అవుతుందేమో నరసింగారెడ్డి గారు. అది తీసుకోమని చెబుతూ వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ అండ్ యువర్ అసోసియేషన్స్. అలాగే రమేష్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, పర్టికులర్గా మేము కూడా ప్రత్యేకమైన అభినందనలు, మా HMTV తరఫున, మా యాజమాన్యం తరఫున ప్రత్యేకమైన అభినందనలు. కాకపోతే దీన్ని ఇంతటితో ఆపకండి దయచేసి. మీరు ఒక ఇనిషియేట్ చేశారు, దీన్ని ఎండ్కి తీసుకెళ్ళండి, మొత్తం క్లీన్. ఎట్లాగైతే మీరు మోడీ దీంతో స్పందించాం అన్నారు కాబట్టి స్వచ్ఛ భారత్ లాగానే దాన్ని స్వచ్ఛ వైద్యం అందం దాన్ని అలా చేసి తీసుకెళ్ళి రవీంద్ర రెడ్డి గారు వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్. చివరి వాక్యం అంటే జస్ట్ వ్యూవర్స్ సమ్మరి, ఏ డాక్టర్ కూడా తప్పు చేస్తే 90% డాక్టర్స్ తప్పు చేయరు, ఎథికల్ ప్రాక్టీస్లో ఉన్నారు. 5 to 10% తప్పు చేస్తే వాళ్ళను 90% తప్పు, వాళ్ళ మీద ఫ్రీవిలస్ కంప్లైంట్స్ ఉంటాయి. ఫ్రీవిలస్ కంప్లైంట్స్ అంటే అపోహలతో. ఇప్పుడు వారు అన్నారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. ఎందుకు చేశారండి? పేషెంట్ చనిపోయాడు అక్కడ, ఈ సీరియస్, దట్ ఇస్ వై రిపీటెడ్ ద టెస్ట్. ఎందుకు చేశారు సెకండ్ టెస్ట్? రిపీటెడ్ వై డైడ్. నేను అందుకనే ఇనిషియల్ గానే చెప్పాను, ఆ డిస్క్రిప్షన్ అనేది డాక్టర్ కే ఉంటుంది, కాకపోతే అది ఎథికల్ డిస్క్రిప్షన్ అయితే. అందుకని ఇనిషియల్ గా చెప్పాను, అక్కడ ఇంకో కాలర్ ఏలూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ రెండింటి కాంట్రాడిక్ట్ అవుతాయి డెఫినెట్లీ. ఆ డిస్క్రిప్షన్, ఆ ఎథికల్ ని మీకే వదిలేస్తున్నాం. అదే మీరు ఒక ఇనిషియేట్ చేశారు, దాన్ని కొసకంటా తీసుకెళ్ళండి. రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర రెడ్డి గారు. అండ్ ముందుకు తీసుకెళ్తాము, తీసి మొత్తం కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాము. ప్లీజ్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు అండ్ రవీంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.